Good morning, sir. All of you, good morning. My name is Sailaja. I am from Vizag. సార్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఎందుకంటే మా నాగేశ్వరరావు సార్ బాబాయ్ గారు అతని వల్ల అయితే మాకు ఈ ఆపర్చునిటీ క్యూఎస్ఎల్ ఆపర్చునిటీ అయితే వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు సార్ బాబాయ్ గారు, కోటి ధన్యవాదాలు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే లేడీస్ ప్రాబ్లం నేనైతే చెప్పుకుంటున్నాను సిగ్గు విడిచి. నాకైతే చాలా రెడ్ డిసిషన్ ప్రాబ్లం అయితే చాలా వచ్చింది సార్. అది నేను చాలా సఫర్ అయిపోయేదాన్ని. చాలా ఎలా అంటే ఉంటది, లేడీస్ కి ప్రతి ఒక్కరికి కూడా ఉంటది. అది చాలా ఏడ్చుకునేదాన్ని సార్ నేనైతే. నన్ను చూసి మా సార్ కూడా చాలా బాధపడిపోయేవారు. తర్వాత మా సార్ అయితే చెప్పారు, నాకు సజెషన్ ఇచ్చారు, క్యూర్సెల్ వాడిన తర్వాత దాని రిజల్ట్ అనేది నీకు తెలుస్తుందని అంటే నేనైతే గెసరేసాను. ఎందుకు నాకు వద్దు అని చెప్పేసి ఎలా అయినా సరే హాస్పిటల్కి వేల ఖర్చు అయితే పెట్టాము, చేసాము. నాకైతే ఎలాగైనా సరే నాకు రిజల్ట్ అనేది రాలేదు సార్. ఎప్పుడైతే ఈ క్యూర్సెల్ అనేది నేను వాడానో నిజంగా సార్ నాకు 20 days లో నాకైతే రిజల్ట్ అనేది తెలిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మా అబ్బాయి గారికి కూడా, మా అబ్బాయి లాస్ట్ ఇయర్ హాస్టల్లో జాయిన్ చేశాము. హాస్టల్ అసలు ఫుడ్ కానీ పడలేదు, వాటర్ కానీ పడలేదు, మొత్తం బాడీ అంతా ఎలర్జీ లాగా రావడము. ఎన్నో మెడిసిన్స్ కూడా వాడాము సార్, బాబుకు కూడాను చాలా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అన్ని వాడాము, రికవర్ అవ్వలేదు. తర్వాత నేను ఎలా అయితే నాకు రిజల్ట్ వచ్చిందో బాబుకు కూడా ఇచ్చాను సార్. బాబుకు కూడా ఒక 1 month 2 months లో కూడా రికవర్ అయిపోయింది. ఇప్పుడు అంతా చాలా క్లియర్ అయిపోయింది సార్. బాబు కొంచెం వెయిట్ కూడా కొంచెం తగ్గింది, లాస్ అయ్యాడు, వెయిట్ లాస్ కూడా అయ్యాడు. చాలా నిజంగా సార్ ఈ ప్రోడక్ట్ అనేది చాలా 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 అద్భుతం సార్, అనకూడదు కానీ చాలా బాగుంది. అలాగే మా అన్నయ్య గారికి కూడా కిడ్నీలో స్టోన్స్ సార్ ప్రాబ్లం, చాలా కూర్చుంటే ప్రాబ్లం అయ్యేది. లాంగ్ డ్రైవింగ్, అతను ఫీల్డ్ వర్క్ లో డ్రైవింగ్ చేసినప్పుడు కూడా చాలా చాలా ఇబ్బంది పడిపోయేవారు, చాలా ఏడ్చేవారు. నేనైతే సజెషన్ ఇచ్చాను, అన్నయ్య నేను క్యూసెల్ వాడాను, నువ్వు కూడా వాడన్నయ్య, చాలా బాగుంటది అంటే అవన్నీ నాకు వద్దు, నాకేమి ఇది అవ్వదు, నేను మెడిసిన్ వాడుకుంటున్నాను. తర్వాత ఏమో దానికి ఆ స్టోన్స్ కూడా ఆపరేషన్ చెయ్యాలని కూడా చెప్పారు సార్ డాక్టర్స్. స్కాన్ చేయాలి, ఆపరేషన్ చేయాలని కూడా చెప్పారు. అన్నయ్య వద్దు, నేను చెప్పింది చెయ్యు, ఇది బాగుంటది అన్నయ్య అని చెప్తే మా అన్నయ్య గారు కూడా, మా సార్ వెళ్ళి ఒక 2 దగ్గరుండి ఆ మెడిసిన్ ఇచ్చి ఒక 2 months వరకు వాడారు సార్ మా అన్నయ్య గారు. వాడిన తర్వాత ఇప్పుడు అసలు స్కాన్ కూడా లేదు, చాలా నీట్ గా ఎంత హెల్తీగా ఉన్నారంటే మా అన్నయ్య గారు కూడాను. నిజంగా సార్ క్యూర్సెల్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. మా అన్నయ్య కూడా అన్నారు, చాలా బాగుంది చెల్లి, చాలా థ్యాంక్ యూ అని కూడా నాకు చెప్పారు. నిజంగా సార్ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మనకి ఇది, ప్రతి ఒక్కరికి కూడాను. क्या नहीं करते हम अपने परिवार की भलाई के लिए, दिन रात मेहनत करते हैं, हर खुशी में उनके लिए सबसे अच्छा चुनते हैं। अब सोचिए, क्या आपने अपने परिवार को बीमारी से बचाने का प्लान किया है? न्यू यंग क्योरसेल एक ऐसा आशीर्वाद जो आपके शरीर की रक्षा करता है 200 से भी ज्यादा बीमारियों से। डायबिटीज हो या हार्ट प्रॉब्लम, कैंसर हो या किडनी की परेशानी, अब आपकी सुरक्षा आपके हाथों में है। क्योरसेल आपके जीवन का गुप्त रक्षक। अब सिर्फ इलाज नहीं, रोकथाम की शुरुआत करें। न्यू यंग क्योरसेल। హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. నేను గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మ్యాజిక్ సెలెక్షన్ హైదరాబాద్. నాగమ్మ ఒలిగండ. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వినోద్ కుమార్ శర్మ. రాజేంద్ర సార్. మార్నింగ్ సార్. మల్కాజ్గిరి వినోద్ కుమార్. తిరుపతి. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్
sir. morning, This Morning, is sir. Sarita. Durga Prasad from Penugonda. Good morning, sir. Vanessa with Yadavanchiri. from Morning. Hyderabad, Malkajgiri. Hey, sir, my name is Naipal. Murali from Vijayanagara. Good morning, sir. Myself Nagara. Good morning, Ravi sir. Good morning, sir. Morning, Devamani sir. from Ranjana. Good morning, sir. Gossamboorti Sriraju. Morning, sir. Pasmal Srinath. Good morning, sir. Mahindra from Morning, Murali. Madam Nirmal. Morning, sir. Parvatipuram. Morning, sir. Devamani from Ranjana. Morning, sir. Good morning, Vatsal from Good Asmama morning, sir. Najra. KVR Park Good Kottapalli. morning, sir. Medla. Morning, sir. Parvatipuram. Good morning, sir. Good morning, sir. Good morning, sir. ఎస్ అండి, అందరికి హ్యాపీ మార్నింగ్. సూపర్ అండి. ఎందుకు అంటే ఇంత మార్నింగే అసలు మన దగ్గర 1 minute లోనే ఈ 1000 రావడము, అందరూ అలర్ట్ గా ఉండడము, ఇవన్నీ కూడా మన సక్సెస్ ని చూపించే ఒక గ్రేట్ ఇదండి మనకి. ఓకే అండి, అందరికి మరొక్కసారి హ్యాపీ మార్నింగ్. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను తిరుపతి నుంచి. ఈ రోజు మనకి మన టెస్టిమోనియల్స్ సండే రాగానే మనం చెప్పుకునేది ఏంటంటే, సండే రాగానే మనకి ఒక టెస్టిమోనియల్స్ చెప్పుకునే ఒక పండుగ. మన న్యూయింగ్ లో, మన యూనివర్సిటీలో ఇది నిజంగా ఒక గ్రేట్ పండుగ అండి, పండుగ కదా. నిన్నగా అంటే 14th మనకి బాలల దినోత్సవం. అది ఏదైనా సరే మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ మనకు మాత్రం ఎవ్రీ సండే వా నిజంగా చాలా 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 ఉత్సాహంగా ఉంటుంది. సి మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నేను చెప్పే ఇదేంటంటే, మీరు చెప్పే ముందు చక్కగా ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి అందరు నేను ర్యాండమ్ గా పిలుస్తూ ఉంటాను. అంటే మీరు మొదటగా మీ పేరు, మీ ఊరు, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీలైతే మీ అప్లైన్ అంటే ఎవరున్నారు, ఇలాంటి విషయాలు చెప్తూ, మీరు కంఫర్టబుల్ ప్లేస్ లో ఉంటే, అంటే చక్కటి ప్లేస్ లో ఉంటే వీడియో ఆన్ చేసుకొని మాట్లాడితే ఇంకా చక్కగా ఉంటుంది. సో ఇది నా సజెషన్ అండి. మరి ఈరోజు మనం ఇంకా ఈ సెషన్ లోకి వెళ్దాం. ఓకే అండి, మొదటగా మనము ఎప్పుడు కూడా లేడీస్ కి ప్రాధాన్యత ఇస్తూ లేడీస్ ని పిలుస్తాం కాబట్టి, అంటే ఉమెన్స్ తో మొదలు పెడదాము. స్త్రీమూర్తి మనకి లక్ష్మీదేవితో సమానము. ఓకే అండి, లారా విజయ, మొదటగా వీరికి అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. అందరికీ వందనాలు. అలాగే లైన్ ప్రొసెస్ కి కూడా కోటి ధన్యవాదాలండి. నాకు మీ మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా కూడా చాలా ఉందండి నాకు. అంతేకాకుండా నాకు ఈ క్యూర్ సెల్ అనేది వేగి వెంకట్రావు గారు నాకు పరిచయం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను తీసుకున్నదే కాకుండా డాడీకి ఇప్పించానండి. ఫస్ట్ డాడీకి అయితే బోధకాలు వచ్చిందండి. కూడా చెప్తే కొంచెం బాగుంటుంది. సార్, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నర్సీపట్నం సార్. ఓకే, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నర్సీపట్నం. నాన్నగారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అయితే రిటైర్మెంట్ అయిపోయారు. ఇంట్లోనే ఉంటారు, ఆఫీస్ కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళు రిటైర్మెంట్ పెన్షన్స్ తో తిరుగుతూ ఉంటారనమాట. అయితే ఏమైందో తెలియదు, దోమ కుట్టింది. దోమ కుట్టడం వల్ల బోధకాలు వచ్చింది. బోధకాలు అయితే తగ్గింది, కానీ ఆ ప్లేస్ లోను బ్లాక్ అయిపోయి బాగా దురద పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈ ఇబ్బందితోనూ నేను ఒకరోజు ఏనా మందులు ఉంటే బాగుంది కదా అనుకుంటే, ఏవో ఒకటి నేను ఆయుర్వేదంగా నాన్నగారికి ప్రతిదీ కూడా ఇస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో నాకు వెంకట్రావు సార్ నాకు పరిచయం అవటం, అలాగే నాకు క్యూర్ సెల్ ని పరిచయం చేయటం, అప్పుడు నాకు అనిపించింది ఇది తీసుకెళ్లి నాన్నకి ఇస్తే బాగుంటుంది కదా అనేసి నాన్నకి ఇవ్వడం జరిగిందండి. ఆ మచ్చ తగ్గటమే కాకుండా నాన్నకి షుగర్ ఉండేది, షుగర్ కూడా కంట్రోల్ అయ్యింది సార్. 350 ఉండేది, 110 వరకు వచ్చింది. ఇప్పుడైతే బేసిక్ లోనే ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా వాడుతూనే ఉన్నారు.
నెక్స్ట్ వచ్చేసి బీపీ కూడా కంట్రోల్ అయ్యిందండి. అలాగే బాడీ కూడా హెవీగా ఉండేది. కొంచెం సన్నం కూడా అయ్యారు. ఇప్పుడు వచ్చేది చాలా బాగున్నారు. ఇప్పుడు నాన్నగారికి ఇవ్వటమే కాకుండానా నేను దగ్గర దగ్గర నాకు చింతపల్లిలోనూ చాలా టీం ఉందండి. టీం మొత్తానికి ఇవ్వటం జరిగింది. అలాగే నేను ఇప్పుడు 2 స్టార్‌ని 1 స్టార్ అయిపోయి 2 స్టార్‌లోకి వచ్చాను. సార్ సపోర్ట్ అయితే నాకు చాలా ఎక్కువ ఉంది సార్. అలాగే చోడవరంలోనూ ఒక వ్యక్తి ఉన్నారండి. తనకి కాలు మొత్తం చాలా పుండు పట్టిపోయి తినేస్తుందనమాట. అది కూడా నాగరాజ్ సార్ టీం నుంచి నాకు ఆ వ్యక్తి పరిచయం అయ్యారు. తనకి కూడా చాలా కాలంతానండి క్యూర్ సెల్ వాడటం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాడిప్పుడు. ఏదైతే కాలు తీసేయాలనుకున్నారో, ఈరోజు తనకండి హ్యాపీగా తిరగడం మొదలెడుతున్నాడండి. అంటే తిరగలేని పరిస్థితిలోనూ కూడా ఉన్న వ్యక్తి ఈరోజు తిరుగుతున్నాడు అంటే, అంతా క్యూర్ సెల్ ప్రభావం అండి. ఈ క్యూర్ సెల్‌ని మాకిచ్చినందుకు లయన్ ప్రసాద్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకు అంటే మాకెవ్వరికీ తెలియంది ఒక ప్రొడక్ట్ అనేది ఒక మెడిసిన్ కూడా కాదు. ఇదొక అమృతం అనొచ్చు. నన్నడిగితే మాత్రం అమృతం అనొచ్చు. ఇలాంటి అమృతాన్ని మాకు పరిచయం చేసి ఎంతోమంది వాళ్ళకి కూడా ఇస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా కూడా ఉందండి. అంతేకాకుండా సార్ ఇక్కడ నాకు నర్సీపట్నంలో ఒక పేషెంట్ ఉన్నాడండి. 4 సంవత్సరాల నుంచి కూడా తను ఆహ్, ఆహ్, వ్యాధితో బాధపడుతున్నాడనమాట. అంటే అది ఎలాంటిది అంటే క్యాన్సర్ అనమాట. ఆ క్యాన్సర్‌తో చచ్చిపోతాడు. ఇంక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఇది నాకు చింతపల్లి మేడం గారి నుంచి ఈ పేషెంట్ నాకు పరిచయం అయ్యాడండి. ఆ మేడం గారు వెళ్ళి ఒకసారి చూడండి మేడం తనకి ఒకసారి ప్రొడక్ట్ ఇవ్వండి అంటే, వేగి వెంకట్రావు సారు, నేను కలిపి ఇచ్చామండి. ఈరోజు ఆ సార్ వచ్చేసి 3 మంత్స్ నుంచి కూడా వాడుతున్నాడండి. ఇది 4 మంత్ తను వాడటం. ఏదైతే లేవకుండా ఇంట్లోనే పరిమితమైపోయిన వ్యక్తి అండి, ఈరోజు బంగారం షాప్‌కొచ్చి కూర్చొని నాతో మాట్లాడారండి. చాలా హ్యాపీగా ఉందమ్మా. నేను ఇంక బంగారం షాప్‌కి రాలేనేమో అనుకున్నాను. అలాంటిది నాకు ఈ క్యూర్ సెల్ అన్నది నాకిచ్చి, ఈరోజు నేను మళ్ళీ బంగారం షాప్‌లో కూర్చుంటున్నాను అంటే, అదంతా మీ దయే అనేసి నన్నన్నారు సార్. నన్నంటే నేను కాదు సార్. దీనికి ఒక అమృతం ఉంది కదా సార్ మీరు తీసుకుంటున్నది. అదే సార్ దాని నుంచేనండి. ఇది మనకి పరిచయం చేసిన వ్యక్తికి కూడా వేగి వెంకట్రావు సారు, సార్‌కి ధన్యవాదాలు చెప్పాలి అనేసి చెప్పానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఈరోజు తనకొచ్చేసి 70 ఇయర్స్. 70 ఇయర్స్ అయినా సరే వాళ్ళ కొడుకులకి, కూతుర్లకి తండ్రి మీదున్న అభిమానం ఎంత ఉంటుంది అంటే, వాళ్ళు మన కళ్ళ ముందే ఉండాలి అన్న ఆలోచన మనకుంటుందండి. అలాంటి ఆ బిడ్డలకొచ్చినందుకు చాలా హ్యాపీ సార్. అంతే కాకుండాదండి ఇప్పుడు తన తండ్రిని ఎంత హ్యాపీగా చూసుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తి, నాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి. అంతే కాకుండా ఇంతమందికి ఇప్పించిన దాన్ని మా అమ్మగారికి నేను ఇప్పించలేకపోయానండి. అమ్మ వైజాగ్‌లో ఉంటుంది. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చేసింది. హార్ట్ అటాక్ వచ్చిన సంగతి కూడా నాకు తెలీదు. నేను అదే టైంలో నా అమ్మ దగ్గర ఉంటుంటే ఈ క్యూర్ సెల్ అనేది వాడిపించేదాన్నండి. నైట్ వచ్చిందంటండి చెప్పలేదు. మార్నింగు హాస్పిటల్ తీసుకొని వెళ్లారు. 11 గంటలకి హాస్పిటల్ తీసుకొని వెళ్లారు. అప్పటి వరకు హెల్తీగానే ఉంది అమ్మ. కానీ సడెన్‌గా చనిపోయారు సార్. ఓన్లీ 2 మినిట్స్. 2 మినిట్స్‌లోనూ ఎక్స్‌పైర్ అయిపోయారు. నాకైతే చాలా బాధ అనిపించింది సార్. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కోల్పోకూడదండి. ఓకే మేడం. లారా విజయ్ గారు, ఓకే మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే అమ్మ పోతే ఎవరికైనా చాలా బాధగానే ఉంటది. ఓకే అండి, చాలా మందికి మీరు మీ తరపు నుంచి చక్కటి రిజల్ట్ చెప్పున్నారు. ఎనివే వీలైతే వారి రిజల్ట్ ని వాళ్ళతో చెప్పించడానికి ప్రయత్నం చేయండి.
ఇంకా ఇంకా బాగా ఎఫెక్టివ్ ఉంటుంది సార్ మేడం. ఎందుకంటే వన్ అందరికి మినిట్ తెలుస్తుంది ఇప్పుడు మీరైతే ఎంత పెయిన్ తీసుకుంటున్నారో అలాగే వాళ్ళు కూడా ఆ సంతోషాన్ని కూడా వెలిబుచ్చడానికి చాలా చాలా బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు చక్కగా మాకి చక్కటి రిజల్ట్ ని అందజేశారు. ఓకే అండి, నెక్స్ట్ సార్ ఇంకా నేను నాది కూడా చెప్తాను సార్. సార్ నా విషయం కూడా చెప్తా అండి. 1 minute నాకు లో ప్రెగ్నెంట్ అయిన 1 minute సార్ చెప్పండి. డెలివరీ అయిపోయిన తర్వాత సార్ నాకు ఈ హ్యాండ్ వచ్చి పనిచేయదు సార్ అసలు. అంటే బోన్ ఏమైందో తెలియలేదు. అది నాకు ఏ పని కూడా చేయనిచ్చేది కాదు. చలికాలం వచ్చినా అస్సలు చేయనిచ్చేది కాదు. అటువంటిది నేను ఎంతో మంది డాక్టర్ల దగ్గర చూపించుకున్నాను. కానీ నాకు తెలియకుండా నేను వాడాను సార్. ఎందుకు అంటే నాకు ఏ ప్రాబ్లం రాకూడదు, నా పిల్లల్ని నేను హ్యాపీగా చూసుకోవాలన్న ఆలోచనతోనే నేను 1 month వాడానండి. ఈ రోజైతే నా చేయి సార్ ఈ పిడికిలు బిగించగలుగుతున్నానండి ఇలాగా. ఈ వేళ్ళు ఇలా చూపించగలుగుతున్నాను. లేకపోతే ఇలానే ఉండేది హ్యాండ్ ఎప్పుడూను. అలాంటిది ఇలా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను అంటే దానికి ప్రభావం అంతా ప్యూర్ సెల్ అని చెప్పాలి సార్. ఎందుకంటే నాకు కూడా మంచి రిజల్ట్ ఇచ్చిందండి. లేడీస్ మొత్తం వాడాలని కూడా నేను అంటున్నానండి. ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే ప్యూర్ సెల్ అనేది డెఫినెట్ గా వాడాలి. అందరూ వాడండి, అందరి ఇంట్లో వాళ్ళు కూడా వాడండి. హ్యాపీ 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 ఎక్సెల్ అండి ప్యూర్ సెల్ కి. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లారా గారు, విజయ మేడం. ఎస్ సార్, నెక్స్ట్ జీవి రావు సార్, మీకు ఆల్రెడీ అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్. ఎస్ సార్, నమస్తే సార్, నమస్తే. నా పేరు జీవి రావు అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ మీరు దగ్గరగా రెండు మొబైల్స్ ఉంటే ఒక దాంట్లో సౌండ్ ని కట్ చేయండి. ఓకే ఓకేనండి. నా పేరు జీవి రావు అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. బై ప్రొఫెషన్ నేను ఒక సీనియర్ సైంటిస్ట్. ఒక దాంట్లో సౌండ్ కట్ చేయాలి సార్. అంటే సౌండ్ ని కట్ చేయడం అంటే ఆడియోని మ్యూట్ చేయాలి, లేకపోతే ఒక మొబైల్ ని పక్క రూమ్ లో పెట్టేయండి. ఓకే సార్, కట్ చేసేసాను సార్. సార్ నేను చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై లీడర్స్. టెస్టిమోనీస్ అయితే అండి, నేను బేసిక్ గా సిద్ధయోగినండి అండ్ మోర్ ఓవర్ ప్రాణిక్ హీలర్ నండి, ఎనర్జీ హీలర్ నండి ఫర్ 15 years. ఎంతో మంది పేషెంట్స్ నా దగ్గర రెగ్యులర్ గా వస్తుంటారు. నేను వాళ్ళకి మెడిటేషన్స్, హీలింగ్స్ ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో మా ఫ్రెండ్, మా శ్రేయోభిలాషి, అతను ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్ అనేది నాకు ఇవ్వడం జరిగిందండి. నేను ముందు అతనికే వాడమని చెప్పాను. అతనికి డయాబెటిక్ గత 20 years నుంచి ఉంది. అది వాడిన ఒక 5-6 days లోనే అతను ఎంత మార్పు చూశానంటే చాలా ప్రకాశంగా, చాలా బ్రైట్ గా ఉన్నారండి. 40 days చెక్ చేసిన తర్వాత ఇట్ హెస్ కమ్ డౌన్ వెరీ నార్మల్ అండి. సేమ్ థింగ్ మా వైఫ్ కూడా వాడానండి. ఆవిడకి డయాబెటిక్ ఉంది, మోర్ దెన్ 20 years, నార్మల్ అయింది. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఆవిడకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, ఒబిసిటీ ఉంది. ఇవన్నీ రిజల్ట్స్ ఆవిడకి కూడా 40 days అంటే కంటిన్యూస్ గా 40 days మానిటర్ చేసిన తర్వాత ఆవిడకి బిఎంఐ ఎగ్జాక్ట్ గా బిఎంఐ మ్యాచ్ అయింది. బిఎంఐ నార్మల్ గా వచ్చింది. ఈవెన్ ఒబిసిటీ ఉన్నా బిఎంఐ ఇస్ బికమ్ వెరీ నార్మల్. దాంతో పాటు నేను ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమోనీస్ నా దగ్గర ఉన్నాయి. దాంట్లో ఫ్యూ నేను షేర్ చేసుకుంటున్నానండి. మా బావగారికి వెర్టిగా ఉంది. వెళ్తూ కార్లో వెళ్ళినా, 2-wheelerలో వెళ్ళినా అక్కడ పడిపోతుంటారండి. రోడ్డు పక్కన ఆపేసి కార్లో పడిపోతుండేవాడు. అతనికి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, ప్లస్ వెరికోస్ వైన్స్ ఉంది, సోరియాసిస్ కూడా ఉంది. విచిత్రం ఏమిటంటే ఆల్ పుట్ టుగెదర్ రికమెండ్ చేశాను, అతను స్వీకరించారు. ఎలా స్వీకరించారంటే చాలా తీసుకునేటప్పుడు చాలా భక్తిగా తీసుకుంటారు. అంటే మేము చాలా మందికి ఏం నేర్పిస్తామంటే ఎనర్జీ ఫాలోస్ థాట్. మీరు తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటున్నారు, నా శిష్యులకి, నా యొక్క పేషెంట్స్ కి, నా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అంత భక్తిగా తీసుకోండి, బికాస్ నాకు తగ్గుతుందన్న భావనతో తీసుకోండి అన్న నేను ఒకటి మెసేజ్ ఇచ్చేటప్పుడు నా వాళ్ళు ప్రతి ఒక్కరు అలా స్వీకరిస్తున్నారు. 40 రోజుల్లో అండి విచిత్రం ఏమిటంటే వీడియోస్ కూడా మనకు షేర్ చేసి ఉన్నానండి మీకు ఒకప్పుడు. బట్ ఇవన్నీ కంప్లీట్ గా క్యూర్ అయ్యింది. ఇప్పటికీ ఇంకా వాడుతున్నారండి. 60-70 days అయిందండి, కంటిన్యూస్ గా వాడుతున్నారండి.
దాంతో పాటు ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం కొంతమందికి ఉండేదండి, నాకు ఉండేదండి. అది అబ్సల్యూట్లీ బికమ్ ఏ నార్మల్ అండి. అండ్ ఇంకోటి ఏమిటంటే నేను కోమాకు వెళ్ళిపోయానండి. కోమా నుంచి వచ్చిన తర్వాత నాకు ఈ చెయ్యి అంతా పూర్తిగా పడిపోయిందండి, లేవలేదు. బట్ టుడే ఐఎమ్ ఏబుల్ టు లిఫ్ట్ మై హ్యాండ్స్ వెరీ ప్రాపర్లీ, ఏమీ లేదండి. సో దీనికి అంతటికీ కారణం క్యూర్ సెల్లేనండి. నాకు విపరీతమైన అసిడిటీ, అంటే నేను జాబ్ చేసేటప్పుడు నాకు విపరీతమైన జర్నీస్ వల్ల అసిడిటీ అండి, అది నార్మల్ అయింది. హైదరాబాద్ లో ఒక కేసు ఉందంటే శైలజ అని, ఆవిడకి డయాబెటిక్ న్యూరోపతి అని, కాలు తీసేస్తాం అని అన్నారండి. కానీ 30 days లో అండి అబ్సల్యూట్లీ బికమ్ నార్మల్. ఆ వీడియోస్ కూడా నాకు షేర్ చేయడం జరిగింది. వాళ్ళ అన్నయ్య గారు నాకు వచ్చి చాలా అద్భుతంగా తీసుకున్నారు. ఇది నేను ఎలాగా మా వాళ్ళకి రికమెండ్ చేస్తున్నాను అంటే, ఇంతకు ముందు మన మీటింగ్ లో చెప్పారు, ఈవెన్ యాక్సిడెంట్ అయితే ఎక్కడ రక్తం అయినప్పుడు దానిపైన మీరు పౌడర్ వేస్తే బాగుంటుంది అని. నేనైతే అండి సార్, అది అంతకు ముందే మన సార్ చెప్పక ముందే వాటర్లో కలిపేసి సోయాసిస్ వాళ్ళకి ఎక్స్ట్రాగా రాయించేవాళ్ళండి, ముద్ద చేసి కొంచెం రాయించేవాళ్ళండి, అంటే లోపల 2 ప్యాకెట్లు తీసుకునే వాళ్ళండి. చాలా కేసెస్ అండి 40 to 60 days లో కనుమరుగయ్యాయండి. బట్ స్టిల్ దే ఆర్ యూజింగ్ అవుట్. ఇన్ఫాక్ట్ ఈవెన్ నేను ఫేషియల్ మా పేషెంట్స్ అంటే మా వాళ్ళకు కూడా మజ్జిగలో, లేత మజ్జిగలో కొంచెం చిటికిలో వేసి ఒక ఫ్యూ మినిట్స్ మీరు చేసుకున్నట్టయితే ఫేషియల్ కూడా, స్కిన్ కూడా చాలా అందంగా అద్భుతంగా తయారవుతుందండి. చాలా మంది లేడీస్ బ్యూటీ పార్లర్కి రోజు వెళ్ళకుండా మా టీంలో కానీ మా శిష్యులు కానీ ఈ ప్యూర్ సెల్ ఫేస్ రాసుకుని బయటకు వస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ చాలా చక్కగా మాయిశ్చర్ లాగా పనిచేస్తుందండి. దీంతో పాటు మా మా మనవలకి నాటు గుడ్లు కావాలి, చిన్నపిల్లలు, చాలా చాలా చిన్న పిల్లలు. మా ఫ్రెండ్ కి కోళ్ళ ఫామ్ ఉందంటే, నాటు కోళ్ళు 5-6 కోళ్ళు పెంచుతారు. ఒక్కొక్క కోడి గుడ్డు షెల్లుతో ఉండదండి, మామూలుగా పడిపోతుంటాయి అనమాట, షెల్లు లేకుండా గుడ్లు పెడుతుంటాయి. వాడికి ఏం చేస్తానంటే, మన తౌడు ఉంది కదండి, తౌడులో నేనే దగ్గరుండి ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చి కోళ్ళకి పెట్టానండి. అవి తిండి ఒక 3-4 days కి గుడ్లు చక్కగా స్ట్రాంగ్ గా బలంగా ఉంటుందండి. ఇంతకు ముందు పెట్టిన సొనకి ఇప్పుడు సొనకి చాలా చేంజెస్ ఉన్నాయండి. నేనైతే నాన్ వెజ్ తినండి, అంటే గుడ్లు గట్ట తిన్ను, కానీ మా ఇంట్లో వాళ్ళు దాన్ని చూసి చాలా టేస్ట్ గా ఉంది, అద్భుతంగా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో నన్ను ఇంట్రడ్యూస్ చేసి నాకు తెచ్చిన వాళ్ళు నా ఫ్రెండ్ ముత్యాలరావు గారు, మా అప్లైన్, అతను అప్లైన్ నాంచారి గారు, అతను అప్లైన్ రాజేష్ గారు. సో వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ రోజు పేషెంట్స్ డే బై డే నాకు పేషెంట్స్ వస్తూనే ఉన్నారండి. ఈ విధంగా ఉంది. తర్వాత ఇంకొక పేషెంట్ ఉన్నారండి, మా శిష్యులే అండి, ఎం లేపాక్షన్ అతనండి. అతను వీలైతే అతను జూమ్ లో వచ్చి ఉన్నారు అనుకుంటున్నాను. అతనికి ఇవ్వండి. 4 వాల్వులు పూర్తిగా బ్లాక్ అయిపోయిందండి హార్ట్ లో. ఈ రోజు నో ఆపరేషన్, నథింగ్. హీఈస్ వెరీ వెరీ హ్యాపీ అండి, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. హీఈస్ లీడింగ్ హిస్ లైఫ్ అండి. సో అతనే మాట్లాడితే అంత బాగుంటుంది, అతను అనుభవం ఇస్తారు. ఈ విధంగా ఈ క్యూర్ సెల్ ఎంతో మంది జీవితాలని మార్చిందండి, ఆరోగ్యాన్ని ఇచ్చిందండి. దానికి విషయం ఏమిటి అంటే, కొంతమంది చెప్తున్నారండి నా దగ్గరకు వచ్చి, ఒక 2 కేసులు ఉన్నాయి, 3 months వాడామంటే నాకు ఇంకా డయాబెటిక్ తగ్గలేదు అని, చాలా పెద్ద హై ప్రొఫెషనల్ పీపుల్స్. మనం చెప్తామంటే మెటబాలిక్ సిస్టమ్ సక్రమంగా ఉంటే బాగుంటే తగ్గుతుంది. బేసిక్ గా ఇది సప్త ధాతువుల మీద పనిచేస్తుంది. ఒక్కొక్క ధాతు క్లీన్ అవ్వాలంటే కొంత టైం వేగరంగా, కొంతమందికి వేగరంగా వస్తుంది, కొంతమందికి టైం తీసుకుంటుంది. సో నేను వాళ్ళకి పేషెన్స్ తో ఉండండి, 2 వాడండి. సో వాళ్ళకి ఈరోజు 90 days అయిన తర్వాత ఒక ఆవిడైతే పాండిచేరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆవిడ, రావు గారు, గురువు గారు, నాకు ఇది ఇప్పుడు పని చేస్తుందండి, మీరు చెప్పింది నిజమో, ఇది సప్త ధాతువులో పనిచేస్తుంది. సో నేను మా వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే, వాట్ యు సో వాట్ యు రీప్, వాట్ యు ఇన్వెస్ట్ యు గెట్ మెనీ టైమ్స్. ఇన్వెస్ట్ ఆన్ ద హెల్త్, we get health. Invest on wealth, we get wealth. Invest on good relations, we get more relations. And remember one thing, energy follows thought.
మీరేమనుకు తగ్గుతుంది అంటే తగ్గుతుంది, తగ్గదు అనుకుంటే తగ్గదు. మీ థాట్ మీ ఎనర్జీలో ఉంటుంది. ఎన్హాన్స్ యువర్ థాట్, అన్నీ తగ్గుతాయి, ప్రతిదీ తగ్గుతుందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై అప్లయన్స్ అండ్ ద పీపుల్ హూ హ్యాస్ ఇంట్రడ్యూస్ దిస్ ప్రోడక్ట్ టు ద and the university. I'm very, very thankful. Thank you, thank you, thank you so much. Sri Gurubhyo Namah. Namaste. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. జై శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చారు సార్. మన క్యూర్ సెల్ అన్న దాన్ని మీరు ఇంకా కొంచెం నాకు తెలిసి ఇప్పుడు ఎన్హాన్స్ చేసి దాంట్లో కూడా ఇంకా కొన్ని ప్రయోగాలు కూడా మీరు చేసినట్లున్నారు. సెల్ ఉన్న ప్రతి ఒక్కరికి అంటే మనకి మానవులకే కాకుండా కూడా మీరు మిగిలిన వాటి మీద కూడా మీరు దానికి కూడా ప్రయోగం చేసి దాన్ని కూడా రిజల్ట్ తీసుకురావడం చెప్పడం అనేది సైంటిస్టులు కాబట్టి మా పని ఈవెన్ అనిమల్స్ కూడా మేము ప్రయోగించామండి. ఈవెన్ పశువులకి ఆవులకు కూడా పెట్టామండి. టైం అవుతుందేమో నేను చెప్పలేదండి. ఒక మనిషికే కాదండి, ప్రాణంతో ఉన్న ప్రతి జీవికి ఇది పనిచేస్తుంది. బికాస్ ఇట్ హ్యాస్ గాట్ అ సెల్ఫ్ రికవరీ. ఇట్ హ్యాస్ గాట్ అ సెల్ఫ్ రికవరీ అండి. గ్రేట్ సార్. మేము ఒక ప్రయోగం చేస్తున్నామండి. రకరకాల పుష్పాలు పుట్టించడానికి మేము ఇప్పుడు ప్రయోగం చేస్తున్నామండి. బై యూజింగ్ దిస్ ప్యూర్ సెల్. ఒకే చెట్టుకి కలర్ ఫ్లవర్స్ బై యూజింగ్ మై గురూస్ ఎనర్జీ. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్ సార్. మీకు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. అంటే మన మొత్తం టీమ్ లైన్స్ కోసము మీరు ఇంత 50 years ఎక్స్పీరియన్స్ పెట్టుకునేలాగా రకరకాల ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి అయితే వీడియోస్ సార్, చిన్న వీడియోస్ ని చేసి మీరు కానీ మనకి అందించగలిగితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి సార్. దాన్ని చూసి వాళ్ళకి దాన్ని కొంచెం వాళ్ళు అన్వయించుకోగలుగుతారు సార్ దాన్ని. తప్పకుండా అండి, తప్పకుండా. ఆస్మా పేషెంట్స్ లెక్కలేని పేషెంట్స్ ఉన్నారండి, అందరికీ తగ్గిపోయిందండి. దిస్ ఇస్ ద సీజన్ అండి. దిస్ ఇస్ ద సీజన్. ఆస్మా పేషెంట్స్ కి రైట్ ప్రోడక్ట్ అండి ఫర్ ద ప్రమోషన్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. జై గురుభ్యో నమః. Thank you so much. Thank you. Sri Gurubhyo Namah. ఎస్ అండి. నెక్స్ట్ గుడివాడ లక్ష్మి గారు. నమస్తే అండి మేడం చెప్పండి. పెద్దలందరికీ మరియు మా మిత్రులందరికీ శుభోదయం అండి. నా పేరు గుడివాడ వరలక్ష్మి అండి. మాది వైజాగ్ దగ్గర నర్సీపట్నం గ్రామం దగ్గర చిన్న పల్లెటూరు ఎండపల్లి అండి. ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ని పరిచయం చేసిన ఆర్ఎంపీ డాక్టర్ రాజు గారికి చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఈ క్యూర్సెల్ ని ఎలా వాడాలో చెప్పిన సత్యారెడ్డి గారికి, రమణ సార్కి చాలా చాలా కృతజ్ఞతలు అండి. సార్, నేను 5 సంవత్సరాల నుంచి కీళ్ళవాతంతో బాధపడుతున్నాను సార్. ఆల్రెడీ నేను ఒక హ్యాండిక్యాప్ అండి. ఇంకొక కాలు చెయ్య బాగా ఇలాగ పట్టేసేయండి. ఇలా కూడా ఉండేవి కాదు. పూర్తిగా మంచం మీదే డిపెండ్ అయిపోయాను. కనీసం తిండి సదుపాయం కూడా చాలా కష్టంగా అనిపించేది. నడవడం కానీ కూర్చోవడం కానీ, కూర్చుంటే మెల్ల నిలబడేది కాదు, నడుము నిలబడేది కాదు. పూర్తిగా మంచం మీదే పరిమితం అయిపోయాను. ఈ క్యూర్సెల్ లాస్ట్ మంత్ నుంచి చెప్తున్నారు కానీ ప్రోడక్ట్ రావడం నాకు లేట్ అయింది. కరెక్ట్గా లాస్ట్ మంత్ 31st నాకు రెఫర్ చేసి తెచ్చారండి. రమణ సార్ తెచ్చారండి. 4 రోజులకే నేను ఇలా కూర్చోవడం, నా పని నేను చేసుకోవడం, చాలా చాలా రిజల్ట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి. నాకు ఈ వాతావరణం కూడా పడదండి. చిన్నప్పటి నుండి నాకు ఆస్మా ఉంటుంది. ఇంకే జలుబు అవ్వచ్చు, బ్రీతింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, చాలా ఇబ్బంది పడేదాన్ని. అది కూడా అసలు చాలా రిజల్ట్ వచ్చిందండి. 6 రోజుల నుంచి నేను బట్టలు ఉతుక్కోవడం అవ్వచ్చు, కనీసం నించొని వంట కూడా చేసుకున్నాను సార్. ఇది వాడకముందు అయితే చాలా చాలా ఇబ్బంది పడేదాన్ని. మధ్యలో జ్వరం అది వచ్చిన అలోపతి కానీ హోమియోపతి కానీ ఏదైనా వేసినప్పుడు కూడా నాకు స్కిన్ ఎలర్జీ, బాడీ అంతా ఎలర్జీ వచ్చేసేది సార్. మొత్తం రియాక్షన్ వచ్చేసేది. అప్పుడు ఈ క్యూర్సెల్ వాడాక నాకు ఎటువంటి బ్యాడ్ రిజల్ట్ రాలేదండి, రియాక్షన్ అంటూ రాలేదు. నాకు ఈ హెల్త్ కోసం బెంగళూరులో ఆయుర్వేదం వాడించారండి. కేరళ ట్రీట్మెంట్ చేయించారు. విజయవాడలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఆయుర్వేదం వాడించారు. లక్షల్లో ఖర్చు పెట్టారు సార్. అయినా సరే నేను నడవడం కాదు కదా, కూర్చోవడం కూడా కష్టమయ్యేది. ఈ ప్రోడక్ట్ వాడక మాత్రం నడవడం ఏంటి, కూర్చోవడం ఏంటి, నా పని నేను చేసుకోవడం ఏంటి, నన్ను చూసి మిగిలిన వాళ్ళు కూడా ఏం వాడుతున్నావు కానీ నువ్వు చాలా త్వరగా కోలుకున్నావు, మాకు కూడా సజెస్ట్ చేయని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. మా పక్కన మా వదిన గారు ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నారు.
కనీసం ఆవిడకి హెల్త్ బాగాలేదన్న విషయం కూడా నాకు తెలియదండి. ఈ తెలిసాక ఈ మధ్యలో ఒకసారి నాకు బాగాలేదని మా అన్నయ్య గారు వచ్చి చూడడం వల్ల తెలిసింది. నాతో పాటుగా 5 సంవత్సరాల నుంచి బాగలేదనుకుంటున్నాను, కానీ 15 సంవత్సరాల నుంచి బాగలేదని సంగతి తెలిసింది. ఈ ప్రోడక్ట్ తనకు కూడా రెఫర్ చేయాలని కోరుకుంటున్నానండి. పేషెంట్లు కూడా ఎక్కువగా ఉన్నారు. నా తోటి పేషెంట్లు కూడా చాలా మంది నాతో హాస్పిటల్ వచ్చేవారు. ఆ పేషెంట్లు కూడా ఇది రెఫర్ చేయాలని కోరుకుంటున్నానండి. దీనివల్ల ఎటువంటి బ్యాడ్ రిజల్ట్ లేదు. ఎంత అంటే వాడడమే లేట్, కానీ ఇంక్లూడింగ్ 3 days నుంచి 10 days లోపల రికవర్ అవ్వడానికి వాడి బాడీని బట్టి త్వరగా రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఈ ప్రోడక్ట్ ని సౌత్ ఇండియాకి తీసుకొచ్చిన లయన్ ప్రసాద్ సార్కి నా హృదయపూర్వక నమస్కారములండి. రోజు ఈ జూమ్ మీటింగ్ ద్వారా మంచి మంచి రిజల్ట్స్ కానీ, ఈ యొక్క ప్రోడక్ట్ గురించి చెప్పే విధానంలో కానీ, ఈ మంచి మంచి లీడర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా మందికి ఇది ఒక ఆర్థికంగా కూడా చాలా బలంగా కూడా ఉంటుందండి. ముందు ఆరోగ్యం అయితే చాలా చాలా బాగుందండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్కి నా నమస్కారం అండి. ఎస్ మేడం, ఎస్ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు, వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్, నమస్తే అండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. గ్రేట్ అండి, గ్రేట్. చాలా నిజంగా చాలా చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చారండి. నిజంగా చాలా 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 కృతజ్ఞతలండి. ఎస్ మేడం. సంతోషం. ఎం లేపాక్షి గారు సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్. సో నా పేరు లేపాక్షి సార్. నేను బేసికల్గా హైకోర్టు అడ్వకేట్ సార్. ప్రజెంట్ విశాఖపట్నంలో ఉంటున్నాను. ప్రాపర్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస. నేను అత్యంతంగా దేవుడితో సమానంగా గౌరవించేది ఫుడ్ సప్లిమెంట్స్ని. ఎందుకంటే నా లైఫ్లో నేను చాలా మిరాకిల్స్ కూడా చేయగలిగాను గతంలో. బట్ దురదృష్టవశాత్తు కరోనా అటాక్ అయిన తర్వాత, నాకు 2nd, 3rd కరోనా ఎఫెక్ట్ అయిన తర్వాత, మా ఎంటైర్ మదర్ ఫాదర్ బ్యాక్గ్రౌండ్లో ఎవరు కూడా లేనటువంటి డిసీజులు 2 నాకు భయంకరంగా యాడ్ అయిపోయి, అదొకటి డయాబెటిక్, హార్ట్ ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఆఫ్టర్ సమ్ టైం దాటిన తర్వాత నాకు తెలియలేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి నేను చెకప్ చేయించుకునే టైం కల్లా 375 డయాబెటిక్ ఉందని చెప్పారు. హార్ట్లోని 50% బ్లాకేజ్ ఉన్నాయి అన్నారు. బట్ నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బట్ అది సివియర్ కండిషన్లోకి వెళ్ళిపోయి, మీరు నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదా, అది నేను ఎవరిని ప్రత్యేకించి నమ్మించవలసిన అవసరం లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ 99 అబోవ్ నా ఒక వాల్ బ్లాకేజ్ ఒకటి. రెండోది ఏంటంటే 86 అండ్ 2nd వాల్, ఇంకా 3rd వాల్ 72, 76 ఐడియా లేదు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక అరౌండ్ 69. 4 వాల్స్ భయంకరమైనటువంటి బ్లాకేజ్ వస్తే చాలా సీరియస్ కండిషన్. నిరంతరం ఏడ్చుకుంటూ ఉంటున్నాను, బాధపడుతున్నాను. చిన్న పాప, నాకు ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో రావు సార్ గారు, నాకు గురువు గారు సారు, నాకు అక్కడ నుంచి ట్రీట్మెంట్ సారు యొక్క ప్రొఫెషనల్ పరంగా చేసుకుంటూ వచ్చే పరిణామంలో నేను చాలా ప్రయత్నం చేశాను. బట్ నాకు ఎక్కడ కూడా డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం కానీ, లేదా హార్ట్ పరంగా నాకు ఉన్నటువంటి ప్రాబ్లం రెడ్యూస్ అవ్వడం కానీ లేదు. నిజంగా నేను ఎంత సఫర్ అవుతున్నానంటే, జస్ట్ ఫుడ్ తిన్నాక 2 అడుగులు కూడా వేయలేని పొజిషన్లో ఉన్న టైంలో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వెంటనే పెయిన్ వచ్చింది, బట్ అది హార్ట్ అటాక్ రాలేదు. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్న టైంలోనే 3 స్టంట్స్ అన్నారు. నేను ఎప్పుడు కూడా నా బాడీలో ఎక్కడ కూడా ట్రీట్మెంట్ చేసుకోకూడదు, ఎక్కడ కూడా ఒక సిజరింగ్ చేయకూడదు అనే ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో 4-3 హాస్పిటల్ తిరిగాను. అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను. కార్డియాక్లో గోల్డ్ మెడలిస్ట్ని కలిశాను. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు నాకు అర్థమైన పరిస్థితిలో ఉండి, క్లారిటీ కావాలి, ఎవరైనా నాకు ఒక ఛాన్స్ ఇస్తారా వితౌట్ ట్రీట్మెంట్తో కొంత టైం షూట్ చేసుకోవడానికనే ఆ ప్రయత్నంలోని అనుకోకుండా నేను నాకు సార్ ఇంట్రడ్యూస్ చేయకముందు ఒక 8 months బిఫోర్ నేను క్యూర్ సెల్ విన్నాను అంతే. బట్ దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది నాకు సరిగ్గా ఎవరు చెప్పలేకపోయారు. బట్ 3 months బ్యాక్ నాకు రావు సార్ దీని మీద ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేను వినడం జరిగింది కానీ, బట్ ఇంత బాగా నాకు ఎవరు చెప్పలేదు, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదు. నేను చాలా కోల్పోయాను ఇప్పటికే. అంటే సార్ ఇమీడియట్గా మీరు తీసుకోండి అని చెప్పి 4 ప్యాకెట్స్ ఇచ్చారు. ఫస్ట్ మీరు వాడండి, దాని తర్వాత చూద్దాం. ఇప్పటికి నేను కంటిన్యూగా 4 ప్యాకెట్స్ కంప్లీట్ చేశానండి. నాకు ఫుడ్ సప్లిమెంట్ లో ఒక అవగాహన ఉంది కాబట్టి నిజంగా చెప్తున్నాను, రియల్ గ్రేట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్యూర్ సెల్ ఇంత బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది.
నా హార్ట్ ప్రాబ్లం అనేది ఎలాగుందంటే 4 వాల్స్ బ్లాకేజెస్ కాకుండా విజయవాడలో ఒక గోల్డ్ మెడలిస్ట్ కార్డియక్ దగ్గరికి వెళ్తే నాకు చెప్పిన అతను ఫైనల్ ఇన్ఫర్మేషన్, ఈ బ్లాక్స్ 4 కాకుండా లోపల 2 mm వెజల్స్ ఉంటాయి చూసారా, అందులో కూడా కంప్లీట్ బ్లాకేజ్ 2-3 ఉన్నాయి. ఆల్టర్నేటివ్ బ్లడ్ ఫ్లో జరుగుతుంది కాబట్టి నేను సేఫ్ జోన్ లో ఉన్నాను. బయటకు వచ్చాను, చాలా ఏడ్చానండి, చాలా బాధపడ్డాను. ఏమైపోతుందో తెలియదు. ఆయన ఒక మాట అన్నాడు, మీరు బైపాస్ సర్జరీ చేసుకుంటే 5 years గ్యారెంటీ అన్నాడు. ఇంతవరకు ఇవి రేర్ కేసులు అండి, ఇటువంటి కేసెస్ ఏవి కూడా జనరల్ గా తీసుకొని రారు ఇంతవరకు. మరి మీరు ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు? నిజంగా నేను నెగ్లెక్ట్ చేస్తాను. కేవలం ఇది రావడానికి కారణం నాకు కరోనా ఎఫెక్ట్. కరోనా వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించి వచ్చిన తర్వాత ఈ విషయం మా ఇంట్లో మా నాన్నగారికి చెప్పిన తర్వాత 1 week లోపల మా నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. రైట్ లెగ్ రైట్ హ్యాండ్ పడిపోయింది. చాలా సీరియస్ కండిషన్. ఏం చేయాలో అర్థం నా వల్ల టెన్షన్ పడింది. ఫైనల్ గా సార్ ఎప్పుడైతే నాకు ఇంట్రడ్యూస్ చేసే ఈ ప్రోడక్ట్ రీసెంట్ గా నాకు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నా బాడీని సేవ్ చేయాలని నాకు నేనే స్టడీ చేసుకుంటూ వెళ్తున్న పరిణామంలో ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత ఆశ్చర్యకరమైన మిరాకిల్ ఏంటంటే అసలు నాలో డయాబెటిక్ ఇప్పుడు ఉందా లేదు ఇంకా టెస్ట్ కూడా చేయలేదు. సైకలాజికల్ గా నేను ఆ ఫీలింగ్ లోకి వెళ్ళడం లేదు. ఇప్పుడు 3 పూటలు మీరు నమ్ముతారో లేదో ఉదయం చక్కగా టిఫిన్ తినేస్తున్నాను. ఇడ్లీలు దోశలు ఇవన్నీ డయాబెటిక్ తినకూడదు అంటారు. రెండోది మధ్యాహ్నం చక్కగా భోజనం చేస్తున్నాను. నైట్ కూడా ఒక్కోసారి చపాతీ తింటాను, ఒక్కోసారి ఫుడ్ కూడా కడుక్కునే తినేస్తాను. ఇప్పుడు ఈ యొక్క సిచ్యువేషన్ లో డయాబెటిక్ కంట్రోల్ ఉంది. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఏదైతే నాకు పెయిన్ ఉందని చెప్పాను చూసారా, ఎక్కువగా ఇప్పటికీ నాకు ఇంకా ఉంది పెయిన్. ఆ పెయిన్ ఎంత బాగా గ్రాడ్యువల్ కంట్రోల్ అయిందంటే మా దీంట్లో ఫ్లోర్ లో లిఫ్ట్ లేదు, 4th floor ఎక్కి దిగుతున్నాను. బట్ లైట్ ఇంకా సఫర్ అవుతున్నాను. నేను ఒకటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. ఈ క్యూర్ సెల్ ద్వారా నా యొక్క ప్రాబ్లం కానీ క్లియర్ అయిందంటే, ఎందుకంటే ఐసీలో పడుకోబెట్టిన తర్వాత నన్ను 2 times అండి ఐసీలో పెట్టి మీ వాళ్ళకి ఇమ్మీడియట్ గా మీ వాడికి కానీ బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే బయటికి వెళ్ళాక హార్ట్ అటాక్ వస్తే మాత్రం స్పాట్ ట్రీట్మెంట్ సపోర్ట్ చేయదు. ఈ రోజు కూడా నాకు డాక్టర్లు ఏది చెప్తున్నాను. ఆయన డేరింగ్ వచ్చాను, క్యూర్ సెల్ వాడాను. ఇప్పుడు ఎంత సపోర్ట్ చేస్తుందంటే నాకు అంత సపోర్ట్ చేస్తుంది క్యూర్ సెల్. ఇప్పుడు నేను ఒక ప్లాన్ ఏంటంటే ఒక 6 months 1 year వరకు రెగ్యులర్ గా వాడి నార్మల్ పొజిషన్ తీసుకొచ్చి ఆ రిపోర్ట్ మీ ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. అందులో ఆల్రెడీ పాత రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్ చేసిన తర్వాత నేనే బెస్ట్ టెస్ట్ మనీ హాస్పిటల్ కి, అదే కార్డియక్ ప్రాబ్లం కి నేనే బెస్ట్ టెస్ట్ మనీ ప్రూవ్ చేసుకోవడానికి నేను ప్రిపేర్ అయి ఉన్నాను. దానివల్ల నాకు ఆ రిజల్ట్ అంత అద్భుతంగా వస్తుంది. ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకొని మీ ముందుకు వస్తాను. ఆ రోజు కార్డియక్ హాస్పిటల్స్ అన్ని బ్యాన్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది నాకు ఫ్యూచర్. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు తెలుస్తుంది నాలో రిజల్ట్ ఏంటో. నేను ఎప్పుడు కూడా నా బాడీని నేనే స్టడీ చేసుకుంటాను. డాక్టర్లు నమ్మని ఎవరు నమ్మను. నేను ఒమేగా గిమేగా రకరకాల వాడాను కూడా, బట్ ఇంత క్లారిటీ ఇంత తొందరగా ఈ రిజల్ట్ వచ్చినంత దీనికి రాలేదు. FLPలో ఒమేగా వాడాను, ఆంబియాలో ఒమేగా వాడాను, బట్ దీనంత క్యూర్ సెల్ లో ఉన్నంత ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే నాకు కనిపించలేదు. మరి దేవుని దండం పెట్టుకుంటున్నాను. ఒక 6 నెలలు రెగ్యులర్ చేశాక నేనే డెఫినెట్ గా బెస్ట్ టెస్ట్ మనీగా మీ ముందుకి నేను రాబోతున్నానని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ సార్. లేపాక్షి సార్, రియల్లీ ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, గ్రేట్ సార్, గ్రేట్. నిజంగా మీ మొహంలో ఆ చిరునవ్వు చూస్తుంటే ఇంకా హ్యాపీ ఉంటుంది సార్. గ్రేట్ సార్, సూపర్. ఫెంటాస్టిక్, గ్రేట్ సార్. ఇలాంటివన్నీ మాకు చిన్న వీడియోస్ చేసి పెట్టండి సార్, చాలా ఉపయోగపడతాయి. దయచేసి అందరూ కూడా. మా అప్లైన్ గా జీవి రావు గారు సార్, నా గురువు గారు అతను. తప్పకుండా సార్ తో కూర్చొని మాట్లాడి డెఫినెట్ గా నేను చేసి పెడతాను సార్, తప్పకుండా. ఎందుకంటే టైం షార్ట్ టైం కాబట్టి ఎక్కువ అందరికి సమయం ఇవ్వాలి కాబట్టి నేను తక్కువ మాట్లాడి క్లోజ్ చేశాను. ఖచ్చితంగా దీనికి వస్తాను సార్, ఎందుకంటే నేను నాది పూర్తి అయినాకే నేను దిగుతాను రంగంలోకి. ఉన్నారు చాలా మంది మనకి మంచి పేషెంట్లు ఉన్నారు. డెఫినెట్ గా దాన్ని సజెస్ట్ చేసి వాళ్ళకి సర్వీస్ చేద్దాం ఆలోచన. ఎంతో మంది ఎదురు చూస్తున్నారు సార్, మంచి రిజల్ట్ వచ్చే ఒక ప్రొడక్ట్ కావాలి మనకనేసి. ఇంత అద్భుతమైన ఒక సంజీవన్ లాంటి ప్రొడక్ట్ మన దగ్గర ఉండి ఇలాంటి మంచి రిజల్ట్ వచ్చినాడు. దయచేసి ఒక 2 minutes లోపల మీరు చెప్పదలుచుకుంది చెప్పి ఒక మనకి వీడియో రిలీజ్ చేయండి సార్ దయచేసి. గురుగారు కూడా చెప్పాను, ఇది వరకు మన గురుగారు కూడా చెప్పాను, ఇంతకు ముందు వచ్చిన సార్ కూడాను, జీవి రావు గారికి, అలాగే మీకు కూడా సార్, ప్రతి ఒక్కరికి చెప్పండి సార్. ఎస్ సార్. సార్ అంటే మళ్ళీ లేపాక్ సార్, నెక్స్ట్ ఇంకా చాలా మంది ఉన్నారు చూద్దాము.
ఇంకొకసారి సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ధర్మసోత్ బాబురావు గారు, నెక్స్ట్ మీ టర్న్ వచ్చిందండి. ధర్మసోత్ బాబురావు గారు, అక్కడ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చి ఉంటుందండి, అక్కడ టచ్ చేసి మాట్లాడండి సార్. వచ్చిందా? వచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. క్యూర్ మెంబర్స్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు బాబురావు సార్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, తెలంగాణ, పాల్మంచి నుండి మాట్లాడుతున్నాను సార్. ప్రెసెంట్ గా నాకు చర్మం స్కిల్ ప్రాబ్లం ఉండేది సార్. నిత్యం మేము పురోహితం వల్ల కొంచెం మార్నింగ్ లేసి స్నానం చేసేది. అలాంటప్పుడు నాకు దురద బాగా వచ్చేది, ఎంటికలు కూడా బాగా లాస్ అయ్యేది సార్. ఏం చేయాలని అర్థం కాక నేను 2 months నుండి క్యూర్సెల్ వాడిన తర్వాత ఈ దురదలన్నీ మాయమైనాయి సార్. నేను ప్రతిరోజు చూసుకునేటువంటి హెయిర్ లాస్ కూడా ఇప్పుడు 1 or 2 రాలుతున్నాయి సార్. అదేవిధంగా నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు కొంచెం మేము ఈ కబడ్డీ ప్లేయర్ని సార్. అయితే అప్పుడు మనకు కొద్దిగా ఈ దెబ్బ తాకి నాకు 1 side ఈ దవడ పనులు బాగా కదిలిపోయినాయి సార్. దాన్ని తీయాలన్నారు కానీ డాక్టర్లు ఎంత మందు మెడిసిన్లు వాడినా కానీ, ఎంత స్పెషల్ డెంటిస్ట్ హాస్పిటల్ తిరిగినా కానీ నయం కాలేదు సార్. నాకు మన క్యూర్సెల్ వాడిన తర్వాత సార్ నాకు 20 days లోనే ఆ నొప్పి అనేది పోయింది సార్. ఏది తిన్నా, కొంచెం పులుపు తిన్నా కానీ, కొద్దిగా ఐస్ క్రీమ్ లాంటివి తిన్నా కానీ ఆ నైట్ అంతా నాకు మన సూది పొడిచినట్టు చుట్టు నొప్పులు వస్తూ బాగా ఇబ్బంది పడేది సార్. అటువంటిది ఇప్పుడు ఈ 20 days వాడిన తర్వాత ఆ నొప్పి మొత్తం వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు నా పళ్ళు కూడా చాలా అసలు ఎంత హెల్తీగా ఉన్నాయంటే సార్, ఏది చిన్న జామ పళ్ళు తిన్నా, ఏది తిన్నా గట్టిగా ఉండేటి కాదు, ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నది. తర్వాత సార్ మా బాబు కొంచెం విపరీతమైన చికాకు చేస్తూ ఉండేటోడు సార్. అంటే ఏ పని చెప్పినా ఆయనకు నేను ఇది చెయ్యను అనే మైండ్ సెట్ తో ఉండేటోడు సార్. అటువంటిది ఆయన 1 month వాడిన తర్వాత ఆయనకి ఇంతకుముందు మనం ఏ పని చెప్పినా చేయని వ్యక్తి ఈ రోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నేను. ఎందుకంటే మన క్యూర్సెల్ ఇంత అద్భుతం చేస్తుందని నేను ఊహించలేదు. ఎన్నో హాస్పిటల్ సైకాలజిస్టులు, నరాలు, ఈ వీక్నెస్ అని అన్ని హాస్పిటల్ దిపినా కానీ ఏ మందు పని చేయలేదు సార్. కానీ మన క్యూర్సెల్ వాడిన తర్వాత మా బాబు ఈ రోజు తన పని తాను చేసుకుంటూ భవిష్యత్తు ఎలా మనం ఇలా సంపాదించాలి, ఇలా చేయాలి సార్, నేను ఇలా ఉంటాను. మధ్యలో ఇంటర్మీడియట్ చదివి 4 subjects అయిపోయినాయి. నేను ఇప్పుడు చదువుతా అని చెప్తున్నారు సార్. ఇది నా జన్మ ధన్యమైంది సార్. నా వంశధారకుడు ఇంత వీక్ అయిపోతున్నారు ఏంటి అని బాధపడుతుంటే ఇప్పుడు నాకు క్యూర్సెల్ వల్ల నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ క్యూర్సెల్ ని పరిచయం చేసిన మా అప్లైనర్ వెంకన్న గారికి, సూపర్ అప్లైనర్ నందులాల్ గారికి, ఆనందరావు సార్కి, ప్రత్యేకంగా మన లైన్ టీం అందరికి, మన లైన్ ప్రసాద్ సార్కి, మన ఫైవ్ చంద్ర సార్కి, మన బాబా సార్కి అందరికీ నేను నా కుటుంబానికి మేలు చేసినందుకు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను సార్. శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. బాబురావు గారు సూపర్ చక్కటి రిజల్ట్ అందించారు మీరు కూడాను. ఓకే అండి. నెక్స్ట్ రమణి చీరాల మేడం, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది మేడం. రమణి గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. నాకు ఈ ప్రోడక్ట్ మా వారి మేనమామ కొడుకు కృష్ణమోహన్ ద్వారా పరిచయం అయింది. అతను ముందు నేను SBI లైఫ్ ఇన్సూరెన్స్ లో అడ్వైజర్ గా చేస్తాను. అయితే అతను మార్కెటింగ్ లో ఉన్నావు కదా, నువ్వు ఈ ప్రోడక్ట్ కూడా చెయ్యని పిలిచాడు. అతనికి నాకున్న ప్రాబ్లం ఏంటో తెలియదు. నేను తీసుకోను అన్నా. తర్వాత 1 week తర్వాత వేరే గ్రూప్ లో నేను మిల్లెట్స్ వాడతానండి, వైట్ రైస్ వాడను. అవి నేను రాజమండ్రి నుండి తెప్పించుకుంటాను. ఆయన గ్రూప్ లో ఈ క్యూర్సెల్ గురించి చూసి మళ్ళీ కృష్ణమోహన్ కి ఫోన్ చేసి, ఏంటి ఇలా పెడుతున్నారు తమ్ముడు అంటే, ఇప్పటికి అర్థమైందా నీకు, తీసుకో అన్నాడు. సరే అని తీసుకొని, ముందు నేను వాడితే కదా దీన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయగలను అని నేను వాడడం మొదలు పెట్టాను. నా ప్రాబ్లం సివియర్ సైనసైటిస్. అది నేను గత 32 ఏళ్లుగా అనుభవిస్తున్నాను. వినడానికి ఇది చాలా చిన్న ప్రాబ్లంగా ఉంటుంది, కానీ నాకు మొహమంతా బరువు వచ్చేస్తుందండి. 2 సార్లు ముక్కుకి సర్జరీ చేశారు గుంటూరులో, కానీ నయం కాలేదు. అది వచ్చి వాటర్ అంతా నిండిపోయి ముక్కులో
వైతరణి నదిలో వచ్చే బ్యాడ్ స్మెల్, అంటే ఇంచుమించు ఒక 40-50 మురికి కాలువల వాసన, గాలి వదులుతున్నప్పుడల్లా ఇదే వాసన. భరించలేక నరకం అనుభవించేదాన్ని. హోమియో వాడాను, అలోపతి వాడాను, రకరకాల ప్రొడక్ట్స్ వాడాను. ఆవిరి పడుతూనే ఉన్నా, నాకు అసలు తగ్గేది కాదు. అటువంటి టైంలో ఈ క్యూర్సెల్ వాడాను. అసలు మిరాకిల్ రిజల్ట్ అండి. 20 రోజుల్లో నాకు మొత్తం పోయింది, తగ్గడం కాదు, పోయింది. ఇది నాకు ఎలా అనిపిస్తుందంటే, దివి నుండి భూకి ధన్వంతరి దిగి వచ్చి నాకేదో మంత్రం చెప్పి పోగొట్టడా అనిపిస్తుంది. నేను ఒక టమోటా కానీ స్వీట్ పులుపు ఏమీ తినలేను. కొంచెం తగలంగానే, నేను చూపిస్తాను చూడండి ఎన్ని యాంటీబయాటిక్స్ వాడతానంటే, ఇది చూపించడం చేత కావట్లేదు నాకు. కనిపిస్తున్నాయి సార్ నేను చూపిస్తున్నవి? హలో మేడం గారు చెప్పండి చెప్పండి. యాంటీబయాటిక్స్ ఇన్ని వాడతాను. ఒక్కటి తినంగానే, ఒక టమోటా తిన్నా నేను కనీసం 10 యాంటీబయాటిక్స్ వాడాలి. క్లామ్ 625, సిపోడెమ్ 200, మళ్ళీ ఎలర్జీ టాబ్లెట్, మాంటేర్ ఎఫెక్ట్స్. నేను మందుల్లో పండితురాలను అయిపోయాను ఆఖరికి. అలా వాడాలి. ఆగస్టులో నేను 54 యాంటీబయాటిక్స్ వాడాను. ఆ బాధతో ఇది మొదలుపెట్టి వాడితే 20 రోజుల్లో అసలు అడ్రస్ లేదు. ఇప్పుడు నేను అన్ని తింటున్నాను, ఏ బాధ లేదు అసలు నాకు. ఇది అనుభవంతో నేను ఒకరికి చెప్పేటప్పుడు ఎంత పవర్ఫుల్ గా వస్తున్నాయో నా మాటలు. ఇది పరిచయం చేసింది కృష్ణమోహన్ అయినా, పైన సూపర్ అప్లయన్స్ ఉన్న శ్రీరామ్ ప్రసాద్ సారు, వెంకట్ సారు నాకు ఫోన్ చేసి, నేను ఒకసారి ఒక చిన్న డౌట్ అడిగితే వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోయారు. వాళ్ళు నాకు తర్వాత ఈవినింగ్ ఫోన్ చేసి 31 minutes 25 seconds మాట్లాడారు సార్. ఆశ్చర్యపోయాను నేను. వాళ్ళు నాకు ఫోన్ చేయడం ఏంటి, నాకు చెప్పడం ఏమిటి, అంత పై వాళ్ళు నాతో మాట్లాడతారా అనుకున్నారు. కానీ వాళ్ళు ఏ దేశదాలు లేవు, చక్కగా మాట్లాడి నాకు అన్ని వివరాలు చెప్పారు. నాకు పూర్తిగా తగ్గిపోయింది సార్. ప్లస్ ఇంకో ప్రాబ్లం ఉంది నాకు డిస్క్ ప్రాబ్లం, స్పాండిలైటిస్ కూడా ఉంది. స్పాండిలైటిస్ 60% క్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 40% నేను మొదలుపెట్టి జస్ట్ 1 month బిలోనే ఉంది. ఇంకో ప్రాబ్లం ఏంటి, డిస్క్ ప్రాబ్లం నుంచే వచ్చిందో ఏంటో తెలియదు, మోకాల నుంచి పాదం వరకు మధ్యలో ఉన్న భాగం, పిక్కలు అంటాను నేను, అక్కడ గుడ్డలు కట్టి బిగించందేనే పడుకోలేను. అసలు కాలు తేలిపోతున్నట్లుగా ఉంటుంది. ఇంచుమించు 10 సంవత్సరాలుగా గుడ్డలు కట్టి మాత్రమే నేను పడుకుంటాను. ముడేస్తాను గట్టిగా. అలా వేయకూడదు, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు అంటారు డాక్టర్లు, కానీ అసలు పడుకోలేను. అలాంటిది ఈ రోజు ఏమీ కట్టడం లేదు, తల అసలు తిప్పలేను నేను. ఇప్పుడు శుభ్రంగా అటు ఇటు కూడా తిప్పుతున్నాను, స్పాండిలైటిస్ పోయింది. అసలు మిరాకిల్ రిజల్ట్ సార్. అందరూ ఈ క్యూర్సెల్ వాడాలని ఇప్పుడు నేను ఉదయాన్నే సార్ నేను ఒక పాంప్లెట్ వేయించాను, కనిపిస్తున్నదా? ఈ పాంప్లెట్ ఒక 5 ప్యాకెట్లు ఒక సంచిలో వేసుకుని ఉదయం 10:30 నుంచి 1 గంట దాకా తిరుగుతున్నాను. అందరికీ దీని గురించి చెప్పాలని, దీని విలువ తెలుసుకోవాలని, అందరూ నాలా సఫర్ అవ్వకుండా అందరూ బాగుండాలని కోరుకొని తిరుగుతున్నాను సార్. మా వారికి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కరోనా టైంలో. ట్రీట్మెంట్ అందక చాలా ఇబ్బంది పడ్డారు ఆయన. తర్వాత నేను ఖాదర్వలి గారి డైట్ ఫాలో అవుతాను, మిల్లెట్సే వాడతాను. ఆయన ఆకుల కషాయంతోనే బాగు చేసుకున్నాను. 8 months పెరాలసిస్ తో ఉన్నారు, కాలు చెయ్యి మాట లేదు. ఆయన ఇప్పుడు కోలుకున్నా ఎనర్జెటిక్ గా ఉండరు, చాలా డల్ గా ఉంటారు. ఈ క్యూర్సెల్ వాడాక చాలా ఎనర్జెటిక్ గా ఉత్సాహంగా ఉంటున్నారు. ఆయన ఉత్సాహంగా ఉంటే చాలు, నేను ఫ్యామిలీ మొత్తం లీడ్ చేయగలను. నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఇప్పుడు నాకు ఉన్న ఇన్కమ్ లో చాలా తక్కువ ఇన్కమ్ లో ఇది వాడడం కష్టమని నేను కృష్ణమోహన్తో వాదించాను కూడా. నేను ఇది బేర్ చేయలేను కృష్ణ, ఇది 3 నెలలు 4 నెలలు వాడాలంటే నా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదు నా పరిస్థితి అన్నా. అక్కర్లేదు, నువ్వు 1 నెల వాడి చూడన్నాడు. ఇప్పుడు నేను అసలు ఆ థాటే లేదు నా మైండ్ లో. ఎలాగైనా సరే ఇది నేను వాడాలి, అందరికీ వాడించాలి, ఇదే నా ఏకైక ధ్యేయం. ఈ క్యూర్సెల్ అనేది అసలు అద్భుతం సార్, అమృతమే అనుకోవాలి. ఇది కనిపెట్టిన సైంటిస్టులకి, దాన్ని తీసుకొచ్చి మన దాకా తీసుకొచ్చిన లయన్ సార్కి నా పాదాభివందనాలండి. ఒక సైంటిస్ట్ ఇది కనుక్కున్నా మనకి తెలియదు. చాలా మంది సైంటిస్టులు చాలా కనుక్కుంటారు, ఎంతమంది జనం దాకా తీసుకొస్తున్నారు చెప్పండి. అది లయన్ సార్ ద్వారా తీసుకురావడం, దాన్ని వెంకట్ సారు, కృష్ణమోహను, శ్రీరామ్ ప్రసాద్ సార్ వీళ్ళందరూ నాకు ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేయడము, నేను అనుభవించి దీని రిజల్ట్ అనుభవించి ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను.
నాలాగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ టు క్యూర్సెల్. ఎస్ మేడం థ్యాంక్ యూ మేడం. రమణి మేడం, మళ్ళీ మీకు కూడా సేమ్ సజెషన్ అండి. అందరికి ఒకటే సజెషన్, మీరు కూడా ఒక 2 minutes వీడియో చేసి పంపించగలిగితే చాలా మందికి ఉపయోగపడుతుంది మేడం. చాలా మంది చూడండి, మీరు చెప్పిన వాటికి రియాక్షన్స్ ఇస్తూ ఉన్నారండి. ఎంత సంతోషపడుతున్నారో చూడండి ఒకసారి అందరూ. గ్రేట్ 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 నాది గ్రేట్ గ్రేట్. 32 బాధ సార్. ఎస్ మేడం. 32 రోజుల్లో పోయి. అందుకనేనండి మీరు అది చేసి పెట్టండి మేడం, సరిపోతుంది. ఇప్పుడు మామిడి నిమ్మకాయ అల్లెప్పుడు తీపులు తినగలను. ఏ బాధ లేదు నాకు. సూపర్ మేడం, సూపర్ సూపర్. చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీ అందరికి. కొంత నాకు తెలియవు, కొత్తగా 1 month అయింది నేను ఇందులోకి వచ్చి. పర్వాలేదు మేడం, పర్వాలేదు. చాలా చక్కగా చెప్పారు. దయచేసి మీరు ఒక 2 minutes వీడియో, మీ ఎవరైతే సీనియర్స్ పేరు చెప్పారో వాళ్ళని అడిగి కనుక్కొని మీరు చక్కగా ఏం అనాల్సిన లేదు మేడం, మీరు పెట్టేసి ఒక వీడియో చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. రైట్ అండి, నెక్స్ట్ రాజు గారు, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్, చూడండి. రాజు. అందరికి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రాజు, ఒకటి పూర్తి పేరు రాజనరసయ్య, ఇంకోటి శంకర్ అని కూడా పిలుస్తారు సార్. మాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేసిన సంజయ్ రావు సార్. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నాకు గత 2 years బ్యాక్ క్యాన్సర్ వచ్చింది. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? మంచిర్యాల జిల్లా అందుగులపేట సార్. చిన్న విలేజ్, మంచిర్యాల జిల్లా అందుగులపేట. ఓకే ఓకే. క్యాన్సర్ వచ్చి ఒక కిడ్నీ తీసేశారు సార్ నాది. ఒక కిడ్నీ తీసి దగ్గర 1 year అంటే 6 months తర్వాత మళ్ళీ ఈ లంగ్స్ లో ప్రాబ్లం వచ్చింది సార్. లంగ్స్ లో ప్రాబ్లం వచ్చి 2 సార్లు లంగ్స్ ఆపరేషన్ అయింది సార్. మళ్ళీ 2 సార్లు లంగ్స్ ఆపరేషన్ అక్కడ బసతార్లు ఒకసారి చేశారు, మన కరీంనగర్ చిల్మల హాస్పిటల్ ఒకసారి చేశారు సార్. ఈ చిల్మల హాస్పిటల్ చేసినప్పుడు అయితే 100% సక్సెస్ అవుతుంది అని చెప్పారు. అది కూడా సక్సెస్ కాదు సార్. మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు అదే చాలా పెద్ద మొత్తంలో చేశారు సార్. 1 month దాకా హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత మళ్ళీ మాతో కావట్లేదు అని చెప్పేసి నిమ్స్ మన హైదరాబాద్కు రాశారు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మీరు 3 times ఆపరేషన్ అయింది కాబట్టి మీ బాడీ తట్టుకుని కష్టం సార్. మీరు ఏం ఇలా ఉండడానికి కష్టం అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఆపరేషన్ చేసుకుంటే కూడా కష్టం అవుతుంది. మీరు కోలుకున్నాక ఇంకా మీరైనా నయం అయితే కానీ మీకైనా మీ బాడీ సహకరించినప్పుడు రండి, అది నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు అని చెప్పారు సార్. దాని తర్వాత నేను ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చినాక ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఇంతకుముందే చెప్పాను సార్, నాకు అది ఆర్థిక ప్రాబ్లం వల్ల ఈ ప్రోడక్ట్ కొనడానికి కూడా నాకు అసలు ఏమాత్రం కూడా అది లేకుండా సార్. నేను నా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇద్దరు పోషించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండే. కొంత ఆపరేషన్ వల్ల నేను ఆరోగ్య అప్పులపాలయ్యి ఏం చేయలేక అర్థం కాక సంజయ్ అన్న చాలాసార్లు తమ్ముడు వాడు నీకు హెల్త్కి మంచిగా ఉంటుంది, వాడు ఆయన చాలాసార్లు చెప్పాడు. అయినా కూడా నాకు వీలు కాలేదు సార్. ఒక రోజు ధైర్యం చేసి తీసుకున్నాను సార్. తీసుకుని వాడాను. 1 month వాడాక కూడా నాకు అలాంటి దానివల్ల ఏ రిజల్ట్ రాలేదు సార్. 1 month తర్వాత మళ్ళీ 2వ ప్యాకెట్ తీసుకున్నాను సార్. 2వ ప్యాకెట్ నుంచి కొంచెం నాకు రిజల్ట్ స్టార్ట్ అయింది సార్. ఎట్లా అంటే అసలు ఊహించలేని రిజల్ట్ స్టార్ట్ అయింది సార్. వాస్తవం నాకు ప్రాబ్లం ఏంటంటే సార్, ఇంత ప్రాబ్లం వచ్చినాక నాకు డాక్టర్లు ఏం చెప్పారంటే, నువ్వు చిన్నపిల్లలు ఎలాంటి పని చేయలేవు, ఒకటే కిడ్నీ ఒకటే లంగ్స్ సార్. ఇప్పుడు లంగ్స్ కూడా ఒకటి పని చేస్తారు, సింగిల్ కిడ్నీ కాబట్టి హార్డ్ వర్క్ కానీ ఎలాంటి కష్టమైన పని చేయలేదు, ఏదైనా కూర్చుండే అలకటి పనులు తప్ప ఏం పని చేయలేవు అని చెప్పారు సార్. అట్లాంటిది నేను మామూలుగా మంచిర్యాల కలెక్టర్ గారు డ్రైవర్ సార్. నేను దగ్గర కొన్నేళ్ళ నుంచి కలెక్టర్ గారి దగ్గర డ్రైవర్ చేస్తున్నా. ఈ నా ఆరోగ్య పరిస్థితి చూసి పోయిన కలెక్టర్ గారు అటెండర్ పని చేసుకోమని చెప్పారు సార్. ఆ అటెండర్ పని కన్నా ఇప్పుడున్న సీసీ గారు, ఒక సీసీ గారు నన్ను బాగా ఇబ్బంది అంటే, ఇక ఒక అటెండర్ పని అంటే అలకటి పని కాకుండా ఇక అన్ని A to Z పనులు సార్, అన్ని పనులు చేయమని చెప్పారు. అసలు ఉంటే ఉండు, పోతే పని చేస్తేనే ఉండు, లేదంటే వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడారు సార్. ఆ విధంగా నాకు అసలు ఇంటికి వస్తేనేమో ఇల్లు కలుపుని కష్టం ఉన్నది. ఎంత కష్టమైన మంచిగా పని చేసుకుందామని ఇక ఏ పని చెప్పినా ఆ పని చేసుకుంటూ పోయినాను సార్. ఆడ పొద్దున్నాక పని చేసుకోవడం, ఇంటికి వచ్చి మా ఆడతోని ఆయింట్మెంట్, నొప్పుల క్రీములు, నొప్పి టాబ్లెట్స్ వేయించుకోవడం, రోజు ఇదే పరిస్థితి ఉండేది సార్ నాకు దగ్గర. ఇక చాలా రోజుల నుంచి సార్ ఇది చెప్పాలంట ఇంత ఇబ్బంది పడంతా అంత ఇబ్బంది పడదు సార్. ఇది ఎప్పుడు ఈ ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేసింది సార్, ఈ మన క్యూర్సెల్ ప్రోడక్ట్ సార్. ఇది మన పాత ప్యాకెట్ దీన్ని చింపి దీంట్లో పోసుకున్నాను సార్. ఇది ఎప్పుడు ఈ ప్రోడక్ట్ నా చేతికి వచ్చింది సార్. నిజంగా సంజీవని సార్ ఇది. నిజంగా మీ అందరికీ సార్, నాకు ఇది పరిచయం చేసిన అందరికీ పాదాభివందనం చేసుకుంటాను సార్. ఈ లయన్ సార్ కానీ మా అన్నయ్య కానీ పాదాభివందనం సార్. ఇది దీనివల్ల నేను ఎంత సక్సెస్ అంటే అసలు ఇప్పుడు నేను లేచిన అసలు ఇలా పడడానికి
అసలు పని చేయడానికి కూడా ఎంత అట్లా ఒక పేషెంట్ లెక్క నడుచుకుంటూ పోయారు సార్. అట్లాంటిది ఊహించలేనంత మెరుపు దీని నా రిజల్ట్ సార్. అట్లా ఎవరు కూడా ఊహించలేరు అంత మంచి గొప్ప రిజల్ట్ వచ్చింది సార్. ఇప్పుడు ఏ పని సార్ ఇదే కాదు, ఏ పని చేసినా కూడా ఎంత కష్టమైన పని చేసినా కూడా ఏ మాత్రం కూడా అలిస్ట్ అవుతలేదు సార్. ఎంత కష్టమైన పని చేసినా చేయగలుగుతున్నప్పుడు సార్. దయచేసి ఈ ప్రోడక్ట్ అందరికీ అది కాదు సార్. ఈ క్యాన్సర్ పేషెంట్ ఎవరికి అందరికి, ఇప్పుడు నేను ఒక క్యాన్సర్ పేషెంట్ని వాడి అసలు ఏం పని చేయాలన్నీ ఇంత పని చేయగలుగుతాను. ఇది మంచిగా ఉన్న వాళ్ళు అంటే ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని వాడండి సార్. వాడితే 100% మీరు సక్సెస్ అవుతారు సార్. నేను అసలు బతుకుతావా లేదన్ననే వాడి ఈ రేంజ్లో నేను అది చేయగలుగుతాను సార్. దయచేసి ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి, ప్రతి మంచిగా ఉన్న వాళ్ళు చెడుగా ఉన్న వాళ్ళు అందరికీ ప్రోడక్ట్ వాడాలి సార్. వాడితేనే దేనికైనా వాళ్ళు ముందు అంటే ఏమంటారు సార్, అసలు ఎలాంటి ఇప్పుడు నాకు క్యాన్సర్ అవడం కారణం నాకు ఏ ప్రాబ్లం లేదు సార్. నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేదు సార్. నేను గుట్కా తిన్నా, సిగరెట్, మామూలుగా డ్రైవర్లు అంటే అన్ని తీరు అలవాటు ఉంటాయి సార్. కానీ నాకు ఎలాంటి అలవాటు లేదు, సిగరెట్ గుట్కా ఏం కూడా తినా, అయినా క్యాన్సర్ వచ్చింది సార్. అంటే మనం తినే ప్రోడక్ట్ అన్నం తినే ఆహారం వల్లనే ఏదో ఒక ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావద్దు అనుకుంటే మనలో ఈ కూర్సెలు ఉండాలి సార్. మన బాడీలో ఈ కూర్సెలు ఉంటే దేన్నైనా ఎదిరించేంత ఈ శక్తి ఉంది సార్ ఈ కూర్సెల్కి. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు ఈ కూర్సెలు వాడండి సార్. ఈ ఇంటింటికి కూర్సెలు అన్నట్టు మీరు ప్రయత్నం చేయండి సార్. ఎస్ అండి రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. నిజంగా చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చారు. ఓకే అండి, నెక్స్ట్ ఎం శ్రీను ఒంగోలు గారు. ఎం శ్రీను ఒంగోలు. తర్వాత నేమ్ రీచేంజ్ చేసుకోండి. అక్కడ వేరే నేమ్స్ ఉంటే మనకు వెళ్ళాం కాబట్టి నేమ్ చేంజ్ చేసుకోండి సార్ ఎవరైనా కూడా. ఎస్ అండి సార్, వచ్చిందా మీకు అడ్మిట్ ఆప్షన్? ఎస్ సార్, వచ్చింది సార్. ఎస్ సార్ మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ శ్రీను, ఐఎమ్ ఫ్రమ్ ఒంగోలు అండి. సో మై ప్రొఫెషన్ వచ్చేసి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. సో ఈ క్యూర్చెల్ పరిచయం చేసింది నాకు సిహెచ్ శ్రీనివాస్ సారు అండ్ వెంకట్ సార్ అండి. ఇద్దరికి మెనీ థ్యాంక్స్ అండి. ఈ క్యూర్సెల్ లో చాలా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేస్తున్నారండి. సో నేను అనలైజ్ చేశాను, చాలా ఎక్సలెంట్ గా ఉందండి ప్రొడక్ట్ మాత్రం. సో యాక్చువల్ గా మా ఫాదర్ కి సొరియాసిస్ ఉందండి 7 years నుంచి. సో నేను ప్రతి మంత్ కూడా నేను ఇక్కడ టాప్ ఫేమస్ హాస్పిటల్లో నేను మెడిసిన్స్ తెచ్చి ఇచ్చేవాడిని ఎవ్రీ మంత్. బట్ నో యూజ్ అండి, 10% కూడా తగ్గలేదు. ఎప్పుడైతే ఈ క్యూర్సెల్ నాకు పరిచయం అయిన తర్వాత నేను మా ఫాదర్ కి వాడటం జరిగింది, కంటిన్యూగా వాడుతున్నాను. సో వాడిన ఒక 10 days కి నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఆ తర్వాత ప్రొడక్ట్ అనేది కంటిన్యూ చేశాను. సో ఒక 1 month లో అద్భుతంగా పనిచేసిందండి. 90% క్యూర్ అయిపోయింది. సో ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్న ఈ క్యూర్సెల్ ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశంలా ప్రతి ఒక్కరు పరిచయమై ప్రతి ఒక్కరు వాడాలని చెప్పి వాళ్ళ సమస్యలని తీర్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను సార్. ఎక్సలెంట్ గా ఉంది. ఆ తర్వాత నేను కూడా వాడటం స్టార్ట్ చేశాను. నాకేమీ లేదని నా ఫీలింగ్ నా బాడీలో, బట్ నేను కూడా వాడటం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసానో నాకు కూడా కొంచెం ఫేస్ లో గ్లో రావడం, స్కిన్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపించడం, నా pH కూడా డిఫరెంట్ గా కనిపించడం, నాకు ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశానండి. సో చాలా బాగుంది. ఆ తర్వాత నేను మా మదర్ కూడా స్టార్ట్ చేసి వాడిస్తున్నాను. లైఫ్ లాంగ్ మేము ఈ క్యూర్సెల్ ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతూ ప్రతి ఒక్కళ్ళు మాలాగే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్యూర్సెల్ అనేది తెలుసుకొని దీన్ని వాడి వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చుకోవడం చాలా మంచిదండి. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. ఇంత మంచి ప్రొడక్ట్ నాకు మనకి అందరికీ కూడా పరిచయం చేసిన మన లైవ్ ప్రసాద్ సార్కి కోటి ధన్యవాదాలండి. చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను కూడా నా కొలీగ్స్ అందరికి కూడా నేను దీన్ని పరిచయం చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకున్న సమస్యలకు కూడా నేను హెల్ప్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మన అందరికి ఈ జూమ్ ప్యానెల్ కి చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సార్ శ్రీను గారు, వెరీ గ్రేట్ సార్. గ్రేట్ చక్కటి రిజల్ట్ అందించారు మాకు. థ్యాంక్ యూ సార్. నేను అబ్రాడ్ కూడా వెళ్ళబోతున్నాను సార్. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా నేను రిఫర్ చేయాలి.
సో ప్రతి ఒక్కరు కూడా నాకు ఓన్లీ మన ఇండియా అనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా మన మానవ జాతికి ఇలాంటి ప్రొడక్ట్, ఒక సంజీవని లాంటి ప్రొడక్ట్ మన లైఫ్ లోకి రావడం నిజంగా మనం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు కానీ సార్, చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ గా ఉంది. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ న్యూ ఇయర్. ఎస్ సార్ శ్రీని గారు సూపర్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి బి ప్రసాద్ గారు. బి ప్రసాద్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్. ప్రసాద్ గారు, బి ప్రసాద్. చూడండి ఒకసారి, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి. బి ప్రసాద్ గారు. ఓకే అండి, ఆయన తీసుకోలేకపోయారు. నెక్స్ట్ అండి లక్ష్మణ్ ఆలువాక గారు. లక్ష్మణ్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్ చూడండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్. వినబడుతుందా సార్? వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్, వినిపిస్తుంది. లక్ష్మణ్ గారు చెప్పండి. సార్ నేను తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా. లక్ష్మణ్ నా పేరు, పెద్దపల్లి. ఇక మా అప్లైన్ వచ్చేసి వెంకటరాయమును మన లక్కీ సత్యయ్య సార్, AK-47 గారు. హలో హలో సార్ వినిపిస్తుందండి. లక్ష్మణ్ గారు చెప్పండి. మల్లేశం అని మా ఫ్రెండ్కి ఇచ్చి, షుగర్ ఉంటుండే ఆయనకు 350 షుగర్, కొలెస్ట్రాల్ 330 ఉండే. నార్మల్ అయింది ఒక 40 daysలో. ఇంకో పేషెంట్ ఏంటంటే హైదరాబాద్లో మాకు రిలేషన్ అవుతారు, వదినే జమున గారు అని. తనకు సైనస్ ప్రాబ్లం ఉండే. ఒక 35 రోజులల్లో తగ్గి చాలా సంతోషంగా ఉండి వాళ్ళ రిలేషన్లో కూడా చెప్తుంది. అదొకటి. ఇంకొకటి నా ప్రాబ్లం కూడా ఆల్రెడీ పోయిన వీక్ చెప్పిన, నాకు చెవులలో చీము కారుతుండే, అటువంటిది తగ్గింది. ఇంకోటి నాకు 60 బ్లాకేజ్ ఉండే, అది కూడా ఇంకొక 1 monthలో మళ్ళీ ఎంజియోగ్రామ్ చేయించుకుంటా. చాలా యాక్టివ్నెస్ ఉంది. అది కూడా మీకు వీడియో పెడతా. పాతది ఉంది నా దగ్గర, ఎంజియోగ్రామ్ తీసినప్పటిది. ఇంకొక 1 month తర్వాత పెట్టి మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తా. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఇచ్చింది 85 years, మోకాలు నొప్పులు. దాదాపు ఒక 40 రోజులు వాడింది సార్. తను ఇప్పుడు క్యూర్ అయ్యి వాకింగ్ చేస్తుంది రెగ్యులర్గా. తను కూడా వీడియో పెడతా అన్నారు. నేను నైట్ చెప్పిన, రాలేదు. రాగానే మీకు షేర్ చేస్తా సార్. ఎస్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా కొంచెం మనకి అవకాశం ఇవ్వాలి కాబట్టి అందుకే సార్ నేను అందుకే తొందరగా ముగించేస్తాను. చివరిగా మన బ్రహ్మ సార్కు, ప్రసాద్ సార్కు నా యొక్క హృదయపూర్వక అభినందనలు సార్. థ్యాంక్ యూ అండి. మా లక్కీ సత్తయ్య సార్ ఒక్క సెకండ్ చెప్తా. లేదు ఒక్క నిమిషం, వేరే వాళ్ళు ఉన్నారండి. కల్పన కే ఒంగోలు మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ అండి. ఓకే. హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లైన్ ప్రసాద్ సార్కి, విక్టరీ సార్కి, వెంకట్ సార్కి, నాగేంద్ర మేడంకి కోటి ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారికి అయితే బ్రెయిన్ స్ట్రోక్, అది ఎలా వచ్చింది, అది ఎలా క్లియర్ అయింది కూడా నేను చెప్తానండి ఇప్పుడు. సార్ ఫస్ట్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది క్యూర్సెల్ ద్వారా, వేరే సార్ ద్వారా, శ్రీనివాస్ సార్ ద్వారా వచ్చింది. నేను ఆల్రెడీ వేరే బిజినెస్ చేస్తున్నానండి, నాకు ఈ ఎలా ఏం వద్దు అని చెప్పాను ఫస్ట్. లేదు మేడం బిజినెస్ పరంగా కాదు, ఒక్కసారి హెల్త్ పరంగా చూడండి, ఒక ప్యాకెట్ వాడి చూడండి అన్నారు. నేను మా వారికి కొంచెం గురకొస్తుంది, ఆయాసం కూడా ఉంటుంది. అయితే నేను ఒక ప్యాకెట్ తీసుకొని వాడుతూ ఉన్నాను. ఒక హాఫ్ ప్యాకెట్ అయిపోగానే గురక పూర్తిగా పోయింది, గమనిస్తానే ఉన్నాను నేను. ఆయాసం కూడా పోయింది. తర్వాత ఒక 2 daysకి నేను గమనించాను. హాఫ్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత వెంకట్ సార్ ద్వారా, నాగేంద్ర మేడం ద్వారా నాకు హైదరాబాద్కి ట్రైనింగ్కి ఇన్వైట్ చేశారు. ఆ ట్రైనింగ్లో కూడా నాకు అనిపించింది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత హెల్త్ పరంగా కూడా కాదు, ఇన్కమ్ పరంగా కూడా చాలా బెనిఫిట్ ఉందని తెలుసుకొని మంచి జోష్తో అయితే నేను తిరిగి ఒంగోలు వచ్చానండి. ఒంగోలు వచ్చేపాటికి మా హస్బెండ్కి వాయిస్ రావట్లేదు. అంటే బ్రెయిన్ స్ట్రోక్ అని మాకు తెలియదు, వాయిస్ రావడం లేదు. అప్పుడు మా అప్లైన్లు పక్కనే ఉన్నారు. సార్ ఇలా సార్ మా హస్బెండ్కి వాయిస్ రావట్లేదంటే
వెంటనే ఒంగోలు ప్రకాశం హాస్పిటల్ తీసుకెళ్ళాము. వాళ్ళు టెస్ట్లు అవల్లా చేసి బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాట పట్టేసిందమ్మా, అందుకే భయపడాల్సిన అవసరం లేదు, మాట రావటం అయితే కష్టం అని చెప్పారు. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత మేడం రిపోర్ట్స్ అవల్లా చూసిన తర్వాత మేడం ఒకటే అడిగారు నన్ను, అమ్మ చాలా పెద్ద సివియర్ కేసు ఇది, ఫస్ట్ ఏ హాస్పిటల్ తీసుకెళ్ళావని అడిగారు. నేను ఏ హాస్పిటల్ తీసుకెళ్ళలేదు మేడం, క్యూర్సెల్ ప్యాకెట్ చూపించాను. మేడం ఇదైతే వాడడం జరిగింది, కానీ గురక అని చెప్పి వేరే ఫ్రెండ్ ద్వారా తీసుకోవడం జరిగింది, వాడాను మేడం అన్న. లేదమ్మా, ఈ మెడిసిన్ చాలా పవర్ఫుల్ మెడిసిన్ అట్టుంది, ఈ ఏజ్ లో వచ్చింది అంటే కండిషన్ దాటిపోయి ఉంటారు అనుకున్నాము, కానీ చాలా క్లియర్గా వచ్చేసింది, సార్కి అయితే బాగుంటుంది, వాయిస్ రావటం కష్టం అని చెప్పారు. కానీ మళ్ళా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాము, ఐసీలో ఉన్నాడు 5 days. తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మా వారు నాకు తెలియకుండానే మెడిసిన్ ఆపేసి క్యూర్సెల్ ప్యాకెట్ వేసుకుంటున్నారు మార్నింగే, నాకు చెప్పలేదు. తర్వాత ప్యాకెట్ చూస్తే నేను వాడుతున్నాను, నాకు వాయిస్ కూడా కొంచెం బాగా వస్తుంది అని నాతో అన్నారు. నేను వెంటనే నాగేంద్ర మేడంకి కాల్ చేసి చెప్పాను. మేడం అన్నారు, కంగ్రాచులేషన్స్ అమ్మా, అలానే వాడుతూ ఉండండి, మీ వల్ల కూడా మీకే కాదు ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉన్నా సరే ప్యాకెట్ అయితే అందజేయండి అని మేడం చెప్పారు. ఓకే మేడం అన్నాను. తర్వాత మళ్ళీ ప్యాకెట్ తీసుకున్నాము. ప్యాకెట్ తీసుకొని వాడుతూ ఉన్నాను సార్. మా హస్బెండ్కి కొంచెం వాయిస్ కూడా వచ్చింది, నా పక్కనే ఉన్నారు, చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు క్యూర్సెల్. మేము పడిన బాధ మాకే తెలుసు సార్, కానీ ఈ క్యూర్సెల్ ద్వారా మా హస్బెండ్కి వాయిస్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అప్లైన్లు సిహెచ్ శ్రీనివాస్ సార్ ద్వారా నాగేంద్ర మేడం ఆయనతో ఒక మాట మాట్లాడించగలరా? మాట్లాడిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఉంది మీకు? అదొక మాట చెప్పండి చాలు, మీరు ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు, జస్ట్ సూపర్ సూపర్. ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. సరే మేడంకి ఇచ్చేయండి. కల్పన గారు, వెరీ గుడ్ వెరీ గుడ్ మేడం, సూపర్ సూపర్ అండి. ప్యాకెట్ ఇంకా ఉన్నాయి సార్, ఒక 5 ప్యాకెట్స్ లోపల ప్యాకెట్స్ ఉన్నాయి, అవి అయిపోయే వరకు వచ్చిద్దని నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే మేము క్యూర్సెల్ వాడుతున్నాము. ప్లస్ ఇంకెవరికన్నా ఇవ్వటానికి కూడా మొహమాట పడకుండా ఇవ్వడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్, మంచి అవకాశం ఇచ్చారు. వెంకట్ సార్కి, నాగేంద్ర మేడంకి వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం, మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, మంచి లైఫ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లైన్ సార్. ఎస్ మేడం, ఎస్ అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, మరి ఇంక ఈ రోజు ఈ సెషన్ మనము క్లోజ్ చేసుకుందాం. ఇంకా నిజంగా ఈ రోజు ఇచ్చిన టెస్టిమోనియల్స్ ఒక దాన్ని మించి ఒకటి అద్భుతంగా ఉన్నాయండి నిజంగా. అయితే ఈ టెస్టిమోనియల్ చివరంకంలో మనం ఏం చేస్తామంటే, మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారితో మనము ఒక చిన్న రివార్డ్ అనేది మనం ప్రకటిస్తూ ఉంటాం కదా. సో అలాగ మనకి ఈ రోజు జడ్జిగా వ్యవహరించి మనకి ఈ రోజు ఇలాగే ఈ టెస్టిమోనియల్స్ చెప్పిన వాళ్ళకి రిజల్ట్ పరంగా వాళ్ళకి రివార్డ్ ప్రకటించడానికి యాజ్ ఎ జడ్జిగా మన ముందుకు పిలుస్తున్నాను. మన అందరి సీనియర్ అండి, మీకు అందరికి తెలుసు, మన హెల్త్ గురు అని పిలుస్తుంటాం కదా, ఎస్జేఎస్ బాబా సార్. సార్ ప్లీజ్ సార్, ఎస్జేఎస్ బాబా సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. ఇంకా కూడా ఈరోజు చాలా చాలా తమిళనాడుకి సంబంధించిన ఉన్నాయండి, అవి తర్వాత మనకి నెక్స్ట్ సెషన్ లో వస్తాయి. అట్లాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ సెషన్ లో అండి. సార్ బాబా సార్ ఉన్నారా? ఎస్జేఎస్ బాబా సార్. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ వాయిస్ వస్తూ ఉందా? నా వాయిస్ వస్తూ ఉందా? సార్ అయితే ఓపెన్ చేస్తున్నారు, రావట్లేదు సార్. రావట్లేదు కదా సార్? బాబా సార్ మీ వాయిస్ రావట్లేదు, ఒక్కసారి చెక్ చేసుకోండి సార్.
నిజంగా ఈ రోజు అందరూ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇచ్చారండి. ఆ రిజల్ట్ మనకి మన యాజ్ ఎ జడ్జి గా సార్ మళ్ళీ మనకి అన్ని చెప్తారు ఇప్పుడు. ఈ లోపల ఎవరికైతే మనకి హ్యాపీ అనిపించిందో అప్పుడు అందరు రియాక్షన్స్ ఇచ్చిన మీ అందరికి కూడా నిజంగా సూపర్ అండి. సార్ బాబా సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. రైట్ అండి. అయితే ఈ రోజు అంటే మన బాబా సారు మరి ఆయనకి ఏదో మైక్ ఏదో ప్రాబ్లం ఉందో, సంథింగ్ నెట్వర్క్ ప్రాబ్లం తెలియదు, కానీ ఈ రోజు నిజంగా ఈ రోజు చెప్పిన ఏ రిజల్ట్ అయినా మీరు తీసుకోండి ఒక్కసారి, అద్భుతం అండి, అద్భుతం. ఒక్క దానికి మించి ఒకటి మనకి ఇచ్చిన ఇన్ని చక్కటి రిజల్ట్ కి ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ లైన్ సార్ నాతో పాటే ఉన్నారు కాబట్టి సార్ చెప్పిన విషయం ఏంటంటే అందరికీ ఈ రోజు రివార్డ్ ప్రకటిస్తున్నారండి. వాళ్ళకి అందరికీ నిజంగా అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, అందరికీ కంగ్రాచులేషన్స్. ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ. ఈ విషయాన్ని మనకి బాబా సార్ చెప్పుంటే ఇంకా చాలా బాగుండేది. ఎనీవే ఈ రోజు ఇక్కడ మనకి చెప్పిన వాళ్ళు, ఈ రోజు మనకి టెస్టిమోనీ చెప్పిన వాళ్ళు. ఎస్ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. నాది మొబైల్లో లాగిన్ అయ్యాను. మొబైల్ గురించి మనకి ఎంత అనుభవం లేదు. అర్థమైంది సార్. మళ్ళీ హడావుడిగా ల్యాప్టాప్ లో లాగిన్ అయ్యాను అనమాట. ఎనీవేస్ ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే ఇది మాత్రం నిజమండి. ఏదైతే ఉందో ఈ రోజున ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ కూడా ఏదైతే మనం రివార్డ్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నామో అది అందరికీ కూడా రావడం అని అన్నది నిజంగా కూడా ఇదంతా కూడా ఈ ప్రయత్నం ఏదైతే ఉందో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం, ఎదుటి వాళ్ళకి ఇచ్చేటటువంటి కాన్ఫిడెన్స్, వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్ గురించి మనకు చెప్పడం ద్వారా దీని మీద నమ్మకాన్ని పెంచేటటువంటి ఈ ప్రయత్నం చేసినందుకు వాళ్ళకి రివార్డుకి అన్ని రకాలుగా కూడా అర్హులండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ నేను ఒకటి రెండు విషయాలు చెప్పాలి అని చెప్పి అనుకున్నానండి. దీంట్లో మొదటిది ఏంటి అని అంటే సార్, ఏదైతే రిజల్ట్ ఇక్కడ వీళ్ళు చెప్పడం ద్వారా మనకి కనపడుతున్నటువంటి ఇవాళ అందరూ కూడా వీడియోలు ఆన్ చేసి మాట్లాడారు. వాళ్ళందరూ కూడా వీడియోలు ఆన్ చేసి మాట్లాడారు. ఏదైతే వీళ్ళ సంతోషం మన కళ్ళకి కనపడుతుందో నాకు తెలిసి దానికి 100 రెట్లు సంతోషం వాళ్ళ ఇంట్లో ఉంటుంది సార్. ఇది మాత్రం నిజం, అందరం కూడా నమ్మాల్సినటువంటి విషయం. ఎందుకనంటే ఏదన్నా ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్యానికి పాలైనప్పుడు ఆ ఫ్యామిలీ మీద వచ్చేటటువంటి ఆ బరువు ఇది ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అటువంటిది దాంట్లో నుంచి ఇలా రిలీఫ్ రావటం అని అన్నది, ఈ రిలీఫ్ తీసుకున్న తర్వాత వీళ్ళు సంతోషంగా చెప్పడం అని అన్నది నిజంగా కూడా ఇదంతా కూడా మనం అందరం కూడా ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నామండి. ఎందుకంటే ఈ రోజు దాకా ఏ ప్రోడక్ట్ అయితే మనకి ఇటువంటి రిజల్ట్స్ ఇస్తుందో చూడండి సార్. డయాబెటీస్ గురించి అయితే అసలు మనం ఈ రోజున ఎక్కువగా ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే డయాబెటీస్ అదైతే గ్యారంటీ, ఇంకా అది గ్యారంటీ. ఈ రకంగా మనం కొన్ని వాటిలో మాత్రం బ్రహ్మాండంగా మనం పనిచేస్తుందని చెప్పేసి మన అందరికీ తెలుసు. దానికి ఏదో అంటారు కదా, ముంజేతి కంకణానికి అర్థమేలా అన్నట్టుగా దానికి టెస్టిమోనియల్ కూడా అవసరం లేకుండా అయిపోయింది ఈ రోజున డయాబెటీస్ లాంటిది అయితే. కానీ ఈ రోజున చెప్పిన దాంట్లో కొన్నిట్లోనండి మెయిన్గా నేను కేవలం ఒక రెండింటిని నేను మెన్షన్ చేస్తానండి. నాకు అవి రెండు నచ్చినాయి. మొదటిది ఏంటి అని అంటే మన శ్రీనివాస్ గారండి, శ్రీను ఒంగోలు. తను వాళ్ళ ఫాదర్కి వాడారు సోరియాసిస్కి, దట్ ఈజ్ ఓకే. నాకు దానికంటే కూడా నచ్చింది ఏంటి అని అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, తను ప్రివెన్షన్ కోసం, బెటర్మెంట్ కోసం, బెటర్ హెల్త్ కోసం, అటువైపుకి వెళ్లకుండా ఉండటం కోసం దీనికోసం మంది వాడుతున్నాను అని చెప్పారు. చూశారు, కేవలం ఏదన్నా అనారోగ్యం ఉంటేనే కాదు మన క్యూర్సెల్ వాడాల్సింది, మనం అటువైపుకి వెళ్లకుండా ఉండటానికి కూడా మనం వాడాలి అనేటటువంటి ఒక టెస్టిమోనియల్ చెప్పారు కదా. దానికి రియల్లీ సార్ నేను ఇప్పుడు దాకా నేను ఉన్న వాటిల్లో ఇది నాకు ప్రత్యేకత అనిపించింది సార్. కంగ్రాచులేషన్స్ అండి. మనం అందరం కూడా కేవలం అనారోగ్యం ఉన్న వాళ్ళకే కాకుండా అందరికీ కూడా దీన్ని ప్రమోట్ చేయాలి అనేటటువంటి ఈ మెసేజ్ని మనం అందరం తీసుకుందాం సార్. తీసుకుందామా? ఇక రెండోది ఏంటంటే సార్, మన కలెక్టర్ గారి డ్రైవర్ గారు, ఇక్కడ ఆయనకి ఒక కిడ్నీ ప్రాబ్లము,
ఆ తర్వాత ఒక లంగ్ ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ చూస్తేనేమో అలా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన ప్రోడక్ట్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఇవన్నీ ఓకే సార్, ఇవన్నీ ఓకే. కానీ అది మనకి చెప్పడం కోసం పొద్దున్నే లేచి, అతనికి ఆ ఛాన్స్ వస్తుందో లేదో కూడా తెలియదు, పొద్దున్నే లేచి మనందరికీ చెప్పడం కోసం డ్రెస్అప్ అయ్యి మనందరి ముందుకు వచ్చేసి ఆ విషయాన్ని ఎంతో సంతోషంగా చెప్పారు చూశారు. నిజంగా హ్యాట్సప్ అండి, నిజంగా హ్యాట్సప్. అదేవిధంగా మన విజయ గారు ఇవాళ స్టార్ట్ చేసినటువంటి విజయ గారి దగ్గర నుంచి తీసుకొని అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. మనందరం కూడా ఇంకొకసారి ఈ టెస్టిమోనియల్ సెషన్స్ని ఈ రకంగా స్టార్ట్ చేసి దీనికి ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి ఈ ఎఫికసీని ఇంకా 10 మందికి ఇచ్చేయటం కోసం, చేర్చడం కోసం మనం చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞాన్ని మీరందరూ కూడా సిన్సియర్గా కంటిన్యూ చేస్తారని, ఇంకా డెవలప్మెంట్లో వైపుకి తీసుకెళ్తారని, ఆ తర్వాత ఈ సెషన్కి అందరూ కూడా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇంకా కొంతమంది సెల్ఫ్ చెప్తున్నారు, ప్లస్ ఇంకొకటి టీం మెంబర్స్ కూడా చెప్తున్నారు. ఆ టీం మెంబర్స్ని కూడా దీనికి ఆహ్వానించండి సార్. ఒకవేళ రాలేకపోతే మీరు చెప్తున్నారు, దట్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి వాళ్ళని కూడా ఆహ్వానించండి, ఆహ్వానించి వాళ్ళతో కూడా చెప్పించండి. ఈ రోజున మనకి వాయిస్ పోయినటువంటి ఎవరు మన కల్పన గారి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్సలెంట్ అన్న మాట చెప్పడం అని అన్నది నిజంగా ఆ భార్యకి నిజంగా ఒక ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఏనండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున విన్నర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ రోజున క్యూర్ సెల్ని వాడుతున్న అందరి అదృష్టవంతులకి ఈ అదృష్టవంతుల యొక్క సంఖ్యను పెంచాల్సిన బాధ్యత మాత్రం మందే. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ విత్ యూ అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, నిజంగా మరి ఈ రోజు ఈ సెషన్ ని ఇంత సజావుగా ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి మనకి కో హోస్టులుగా వ్యవహరిస్తూ అట్లాగే ఈ మిగిలిన సీనియర్స్ అందరికి కూడానండి, ప్రతి ఒక్కరికి ఆల్ ది జూమ్ ట్రైనర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి, మన ఎంటైర్ క్యూర్సెల్ ఫ్యామిలీ తరపు నుంచి, మన క్యూర్సెల్ యూనివర్సిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మనం ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, బాబా సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ఇలాంటి గొప్ప సిస్టమ్ ని మనకు అలవాటు చేసి ఇంత పొద్దున్నే అయినా సరే అందరికీ ఇలాంటి చక్కటి అవకాశం ఏర్పాటు చేసిన అవర్ గ్రేట్ లెజెండరీ లీడర్ మన డబుల్ డైమండ్ సార్, లయన్ సార్ కి కోటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుంటున్నాము. ఈ చక్కటి రిజల్ట్ కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా మనకి ఏదైతే బొనాన్జా ఉందో ఆ బొనాన్జాని అందుకోవడానికి సులువుగా ఉంటుంది కాబట్టి అందరూ ఆ బొనాన్జా వైపు పరిగెట్టాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ రేపు మార్నింగ్ మళ్ళీ 6:50 ఏదైతే ఉందో మన సెషన్ కి అటెండ్ అవుదామండి. అప్పటిదాకా మనకు అందరికీ కూడా మీరు మీ టీమ్స్ తో బిజీగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, అందరికీ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.